రుచిత ఆశా కమల్ ఏంటి మీరేమైనా టెర్రరిస్టా? ప్రజల హక్కుల గురించి మాట్లాడితే ఈరోజు ఇదైతే స్టేట్మెంట్ అంటుంది. భగత్ సింగ్ పుస్తకాలు వీళ్ళు చదివినారా? సుభాష్ చంద్రబోస్ విచారధార వీళ్ళకి తెలుసా? కచ్చగచ్చిబోలి విషయంలో నువ్వు రేస్ చేసిన వాయిస్ ఒక్కసారిగా అటెన్షన్ అనేది కూడా గ్రాబ్. అడవి భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్లు లోన్ తీసుకున్నారు. చాలా చిన్న చిన్న జింక పిల్లలు ఏంటి రోడ్డు మీద ఉరకడం వల్ల అసలు ఆగిపోవడానికి గల రీజన్స్ ఏంటి? మీరు ఒక్క లాఠీ ప్రజల మీద కానీ విద్యార్థుల మీద కానీ నడిపిస్తే 1,00,000 ఓట్లు మైనస్ చేసేటట్టు ప్రచారం చేస్తాం. ఇప్పటి నుంచి కాదు, ఎన్ని ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కానీ మూసీని ప్రక్షాళన చేస్తాం. ఇప్పుడే రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ కూడా సేమ్ రివర్ ఫ్రంట్ కడతా అని అన్నాడు. కేసీఆర్ కూడా ఇదే ఏంటి? కేసీఆర్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఇన్ఫ్యాక్ట్ మూసీ ఫ్లడ్స్ ఏంటి అంటే మూసీ ఫ్లడ్స్కి దానికి ఒక సొల్యూషన్ అంటే గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్ల మూసీ ఫ్లడ్స్ వచ్చిందా లేకపోతే న్యాచురల్గా వచ్చిందా? మీ దగ్గర డేటా క్లియర్గా ఉంది. 24th IMD వార్నింగ్ ఇష్యూ చేసిన దాని తర్వాత ఎందుకు ప్రభుత్వము వాటర్ని రిలీజ్ చేయలేదు? GHMC మీద ఏమైనా ఫైన్ విధించిందా? GHMC ఇస్ ద పొల్యూటర్ ఫర్ మూసీ రివర్. హైడ్రా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొని వచ్చిన ఈ మూమెంట్ ఏదైతే ఉందో, ఈ హైడ్రా అనేది ఇట్స్ ఎ కరెక్ట్ థింగ్. బడాబాబులను ఎట్లయితే షో ఆఫ్ కోసం చేస్తున్నారు, చాలా ప్లేసెస్లో ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి పొలిటికల్ పార్టీస్వి. వాళ్ళని ఎందుకు కూలగొట్టదు హైడ్రా? ఈ ఆరవల్లి గురించి చాలా ప్రాస్పెక్టివ్స్ అనేది కూడా మనం వింటూ ఉన్నాము. అంటే ఇన్ఫ్యాక్ట్ చాలామంది ప్రజలకు అసలు ఏం జరుగుతుంది? ఆరవల్లి మౌంటైన్స్ని మనం తీసేస్తే ఆ ఎడారి ఏరియా అనేది పెరుగుకుంటూ పోతుంది. ఇప్పుడు ఢిల్లీ పొల్యూషన్ అనేది కూడా మనకు పెద్ద ఇష్యూ అయిపోయింది కదా. ఇన్ఫ్యాక్ట్ ఆ కైండ్ ఆఫ్ జోన్ అనేది కూడా మన హైదరాబాద్ మారడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ఈరోజు హైదరాబాద్లో ప్రజలు ఏం చేస్తలేరు, ఉట్టి గాలి పీల్చుకుంటున్నారంటే దాని అర్థం రోజుకి 3 సిగరెట్లు తాగుతున్నట్టు. ఇలా ఉద్యమాలు చేసుకుంటూ ఇంత చిన్న ఏజ్లోనే మరి ముందుకెళ్తున్న టైంలో నీ వల్ల నువ్వు చేస్తున్న ఉద్యమాల వల్ల మీ ఫ్యామిలీకి ఎప్పుడు ఇబ్బందులు రాలేదా? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మా ఫ్యామిలీ మీద ఎటువంటి ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నిస్తుంది? మీరు ఇది చెప్తూ ఉంటే నాకు రీసెంట్ టైమ్స్లో కూడా బాచుపల్లి ఇన్సిడెంట్ అనేది కూడా గుర్తొస్తుంది. మన దోమల మడుగు అని ఒక గ్రామం ఉంది సంగారెడ్డి దగ్గర. ఓకే. అక్కడ మొత్తం వాటర్ అనేది బ్లడ్ కలర్ లో ఉంటుంది, కంప్లీట్లీ రెడ్. ఈకాలజీని ప్రొటెక్ట్ చేయాలి, సద్గురు ఎంత మంచోడో అని అనుకుంటుండే. అంటే కాదనా? నో డెఫినెట్లీ కాదా? సద్గురు దగ్గర దమ్ముంటే. రుచిత ఆశా కమల్ ఏంటి బ్రో, ఎలా ఉన్నారు? నార్మలా? కంప్లీట్లీ నార్మల్. ఓకే, ఇంకా మీద ఎలా ఉంటారో చూద్దాం. యా. అండ్ ఏంటి మీరేమైనా టెర్రరిస్టా? ఎందుకు? ఎందుకంటే మీరు చేసే ఉద్యమాలు కానీ ఇవన్నీ మిమ్మల్ని ఒక టెర్రరిస్ట్లా ప్రొజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, అందుకోసం అడిగా. సో అంటే మేజర్లీ ఈ ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో టెర్రరిస్ట్ లేకపోతే యాంటీ నేషనల్ అని ఏదైతే స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయో, ఈ స్టేట్మెంట్స్ ఈ కాలంలో లాస్ట్ 10 years నుంచి ఎవరైతే ప్రజా సమస్యల గురించి ప్రజల ఇష్యూస్ గురించి మేజర్ లెవెల్లో అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో, అది సోనం వాంగ్చుక్ అయినా కానీ లేకపోతే మేధా పాట్కర్ అయినా కానీ లేకపోతే లదాఖ్లో ఒక 2 months బ్యాక్ నిరసన, లదాఖ్లో ఉన్న ప్రజలు నిరసన చేస్తుండే. ఆ నిరసనలో పార్ట్ అయిన వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా చాలా మందికి తెలియదు. ఆ నిరసనలో ఎవరు పాల్గొన్నారు తెలుసా? కార్గిల్ యుద్ధంలో ఎవరైతే పోరాడినారో యాజ్ అ సోల్జర్, యాజ్ అ వెటనరీ సోల్జర్ లెక్క ఎవరైతే పోరాడినారో ఆయనని కాల్చి చంపింది బీజేపీ ప్రభుత్వం. హీ వాజ్ ఫైర్డ్, హీ వాజ్ షాట్ డెడ్ బై ద లదాఖ్ పోలీస్. అండ్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ హీ వాజ్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ హిస్ రైట్స్. లదాఖ్లో ఉన్న ప్రజలకి బీజేపీ ప్రభుత్వము 2019 ఎలక్షన్స్లో వాళ్ళ మేనిఫెస్టోలో దే రోట్ క్లియర్లీ దట్ వీ విల్ గివ్ స్టేట్హుడ్. దే రోట్ క్లియర్లీ దట్ వీ విల్ గివ్ 6th schedule టు ద పీపుల్ ఆఫ్ లదాఖ్ అని అన్నదాని తర్వాత అదే మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన పాయింట్ని డిమాండ్ చేయడం కోసం అని చెప్పి లదాఖ్లో ఎవరైతే కార్గిల్ యుద్ధంలో కొట్లాడిండో ఆర్మీ పర్సనల్,
ఆయన కూడా నిరసనలో జాయిన్ అయితే ఆయన హక్కుల గురించి, లదాఖ్లో ఉన్న ప్రజల హక్కుల గురించి ఆయనని కాల్చి చంపేసి ఆయనని, సోనం వాంగ్చుక్ని ఇట్లా ఎవరైతే దేశం కోసం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సర్వ్ చేసినారో, ఎవరికైతే ఇన్ని అవార్డులు వచ్చినాయో, ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాత పొందిన ఆర్గనైజేషన్స్, సంస్థలన్నీ ఆయనను అవార్డు చేసినాయి సోనం వాంగ్చుక్ని. ఆయనను కూడా ఈరోజు యాంటీ నేషనల్, ఆయనను కూడా ఈరోజు టెర్రరిస్ట్, ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద జైల్లో ఉన్నాడు ఆయన. సో ఇట్ ఈస్ అ న్యూ ట్రెండ్ టు కాల్ పీపుల్ హూ ఆర్ fighting for this country, who are fighting for the betterment of this country as anti-national. Okay. And I want to ask this question to all these people, whoever, మీరు అంటున్న ప్రశ్న రైటే. ఈరోజు నన్ను ఒక్కడే కాదు, నన్ను ఇప్పటి వరకు అసలు అంటే అనలేదు, కానీ నాకు తెలిసి మేజర్గా యాక్టివిస్ట్ అందరిని ఇదే ఫ్రేమింగ్ చేస్తున్నారు. కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ దిస్ పీపుల్, ఓకే, ఆస్క్ దిస్ యంగ్ పీపుల్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఈకో సిస్టమ్ ఆర్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఈ సెక్షన్ ఏదైతుందో, ప్రజల హక్కుల గురించి మాట్లాడితే ఈరోజు ఇదైతే స్టేట్మెంట్ అంటున్నారు యాంటీ నేషనల్ అని. భగత్ సింగ్ పుస్తకాలు వీళ్ళు చదివినారా? సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీ, సుభాష్ చంద్రబోస్ విచారధార వీళ్ళకి తెలుసా? అసలు స్పెల్లింగ్ తెలుసా సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీది? సుభాష్ చంద్రబోస్ బిలీవ్డ్ ఇన్ సోషలిజం, భగత్ సింగ్ బిలీవ్డ్ ఇన్ సోషలిజం, భగత్ సింగ్ వాజ్ అగేన్స్ట్ క్యాపిటలిజం. ఈ పదాల గురించి మాట్లాడే దమ్ముందా యువతకి ఎవరైతే ఈ ప్రశ్నలు అంటున్నారో? భగత్ సింగ్ ఎక్కడైతే పుట్టిండో, ఎక్కడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని, నేను వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నా, భగత్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ నెఫ్యూ వాళ్ళ ఇంట్లో దెర్ వాజ్ వన్ మీటింగ్ దట్ వాజ్ ఆర్గనైజ్డ్. ఐ స్టేడ్ దేర్ ఫర్ 3 days. భగత్ సింగ్ అసలైన ఐడియాలజీ ఏందనేది భగత్ సింగ్ పుస్తకాలను చదవాలి. భగత్ సింగ్ ఫోటోలు పెట్టుకొని ఎవరైతే ప్రజా సమస్యల గురించి భగత్ సింగ్ బాటలో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళని యాంటీ నేషనల్ అని అంటే, వాళ్ళని ఇంకొకటి ఏదో అంటే దాంట్లో లేదు దమ్ము. గ్రౌండ్లో ఉన్న సమస్యల గురించి భగత్ సింగ్ అన్న విచారధార, భగత్ సింగ్ అన్న ఐడియాలజీ గురించి పనిచేస్తేనే యాక్చువల్ నేషనలిజం ఆర్ యాక్చువల్ పేట్రియాటిజం. అండ్ మీరు దీని గురించి అంటున్నారు కదా, సో బీజేపీ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అని చెప్పేసి, అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటనా? కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటే నన్ను ఏంటి ఒక ఏజెంట్, బీఆర్ఎస్ ఏజెంట్ అంటే ఈ 3 పొలిటికల్ పార్టీలకి, అంటే ఇప్పటి వరకు ఈ 3 పొలిటికల్ పార్టీలే ఏంటి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ 3 పొలిటికల్ పార్టీలే ఇప్పటి వరకు నాతోని సంఘర్షణలు ఉన్నాయి. ఈ 3 పొలిటికల్ పార్టీలు ఒకరు ఏజెంట్ అంటారు, ఇంకొకరు ఏజెంట్ అంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే బీఆర్ఎస్ ఏజెంట్ అని చెప్పి వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టుకున్నారు. యా, అంటే దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే 2023 ఎలక్షన్స్ టైంలో కూడా నువ్వు రేజ్ చేసిన వాయిస్ దానికి సంబంధించి అయితే, అంటే నిన్నైతే పింకీ స్టూడెంట్ లీడర్, సో రైజ్ చేస్తున్న వాయిస్ అని చెప్పేసి ఆ వీడియోస్ అనేది కూడా రిలీజ్ చేశారు కదా. అవును, అంటే 2023లో ఏమైందంటే అప్పుడు ఎన్నికల సమయం కాబట్టి 2023 డిసెంబర్లో ఎన్నికలు ఉన్నప్పుడు నేను ఏం చేసిన అంటే ఇప్పుడు హెచ్యూ టైంలో లేకపోతే దామగుండం తర్వాత పీపుల్ థింక్ దట్ దాని తర్వాతనే ఐ కేమ్ ఇన్ టు లైట్ ఆర్ దాని తర్వాతనే ప్రజల అందరికీ తెలుసు అని. అట్లేం లేదు, దానికంటే ముందు కూడా 2022లో కూడా చాలా ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ట్రై చేసినాం, ఇదంతా ఉంది. కానీ 2023 ఎలక్షన్స్ టైంలో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ వాంటెడ్ పీపుల్ టు బీ మచ్ మోర్ ప్రిసైజ్. ఓటేసే ముందు వాళ్ళకి ఇంకా క్లియర్గా ఇష్యూస్ అనేవి తెలియాలని చెప్పేసి వాట్ ఐ డిడ్ ఇస్ I went to Hussain Sagar and I made a video telling that కేసీఆర్ ఈ నీళ్ళని కొబ్బరి నీళ్ళని చేస్తా అన్నాడు కదా, కేసీఆర్ నిజంగానే మాటలని నెరవేర్చుకుంటాడు కదా, మరి వచ్చి తాగమను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను వచ్చి తాగమనండి, కొబ్బరి నీళ్ళు అయితే హుస్సేన్ సాగర్లో నా ముందర ఈ గ్లాస్ కూడా ఇస్తాను నేను, తాగమని చెప్పి ఒక వీడియో చేసిన. ఆ వీడియోలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్పుడు ఎలక్షన్ ఉండే కాబట్టి బీభత్సంగా సర్క్యులేట్ చేసుకున్నారు. అప్పుడు నేను బీఆర్ఎస్ ఏజెంట్ కాదు, అప్పుడే నేను ఏంటి రెస్పెక్టెడ్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్, ఏంటి ఒక యంగ్ డైనమిక్ యాక్టివిస్ట్. అప్పుడు తెలంగాణలో వాళ్ళ అకౌంట్లలో నన్ను ఏంటి దే ఎంకరేజ్. సో సమయం వచ్చినప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ ఇష్టం వచ్చిన రంగులు మారుస్తాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాయి, కానీ కంటిన్యూస్గా ప్రజల సమస్యల గురించి, పర్యావరణం గురించి మాట్లాడడమే మా బాధ్యత. అదే అసలైన భగత్ సింగ్ బాట. సో అది అంటే 20 సంవత్సరాలకే ఇంత మెచ్యూరిటీగా కానీ అండ్ సమస్యల మీద కూడా పోరాడాలనే ఉద్దేశం ఎక్కడి నుంచి మొదలైంది అసలు? ఐ థింక్ అంటే నాకు మేజర్గా పునాది రావడానికి నాకు ముఖ్యమైన కారణం ఏంటంటే ద సిచ్యువేషన్స్, ద సర్కమ్స్టెన్సెస్ ఇన్ విచ్ వీఆర్ రైట్ నౌ. ఎట్ దిస్ డేట్ మెనీ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ డైయింగ్. చాలామంది ప్రజలు, మోర్ దెన్ 10,000 పీపుల్ ఇన్ ఢిల్లీ ఆర్ డైయింగ్ డ్యూ టు ఎయిర్ క్వాలిటీ. అక్కడున్న గాలి పరిస్థితి వల్ల 10,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు ఢిల్లీలో.
ఇవి గవర్నమెంట్ రిపోర్ట్స్ ఇవన్నిటి ప్రకారమే. ఇది ఒక్కటే కాకుండా తెలంగాణలో హీట్ స్ట్రెస్ వల్ల అంటే వేడి పెరగడం వల్ల ఎంతమంది కార్మిక వర్గాలు అంటే వర్కింగ్ క్లాస్ పీపుల్, సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. గిగ్ వర్కర్, యూ స్విగ్గీ పీపుల్, పీపుల్ ఆర్ వర్కింగ్ యాజ్ గిగ్ వర్కర్స్ అంటే ఎవరైతే ఓలా ఉన్నారో లేకపోతే ర్యాపిడో డ్రైవర్స్, ఇంకా డెలివరీ బాయ్స్, వీళ్ళందరూ ఎంత డిఫికల్టీకి గురవుతున్నారు హీట్ స్ట్రెస్ వల్ల. అండ్ దట్ ఈస్ వెరీ విజిబుల్ టు మీ స్టార్టింగ్లో. అండ్ ఐ వాంట్ టు హానెస్ట్లీ టెల్ టు ఎవ్రీ వన్, మీకు కూడా చెప్పాలని అనుకుంటున్నా. ఆనెస్ట్లీ వెన్ ఐ స్టార్టెడ్ విత్ ద పర్స్పెక్టివ్ దట్ పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఇంటెన్షన్తోనే నేను స్టార్ట్ చేసిన. నేను అప్పుడైతే ఆ టైంలో అయితే నల్లమల్ల ఫారెస్ట్ ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు ఐ థాట్ సద్గురు ఈజ్ ఆల్సో మేబీ అ గుడ్ గై. అంటే సద్గురు కూడా చాలా పర్యావరణం గురించి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అప్పుడు సేవ్ కావేరి అనేదో బైక్ ర్యాలీ కూడా చేసిండు, ఇదంతా చేసిండు కదా. ఐ యూస్ టు థింక్ దట్ ఓకే ఈకాలజీని ప్రొటెక్ట్ చేయాలి, సద్గురు ఎంత మంచోడో అని అనుకుంటుండే. నో డెఫినెట్లీ కాదా. దేర్ ఆర్ ఎవిడెన్సెస్ సద్గురు హ్యాస్ ఎలిఫెంట్ కారిడార్, అంటే ఎలిఫెంట్ ఎక్కడైతే పాస్ అవుతుందో ఆ కారిడార్లో ఆయన ఆశ్రమం కట్టుకున్నాడు. పర్యావరణం గురించి ఇన్ని లెక్చర్ ఇచ్చే సద్గురు ఎందుకు ఇన్ని ఇన్సిడెంట్స్ అయినప్పుడు మాట్లాడలేదు? ఆరావళి గురించి సద్గురు స్టేట్మెంట్ ఇచ్చిండా, లేకపోతే దామగుండం గురించి సద్గురు స్టేట్మెంట్ ఇచ్చిండా? దమ్ము ఉంటే ఎక్కడైతే ఈ సద్గురు ఆశ్రమం ఉందో అదే కర్ణాటకలో శరావతి ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ కట్ అవుతుంది, దాని గురించి ఏమన్నా అన్నాడా? సో దీస్ పీపుల్, సద్గురు కానీ లేకపోతే ఎవరైనా కానీ, ఆన్ ద నేమ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఆన్ ద నేమ్ ఆఫ్ సాయిల్, దే ఆర్ బిట్రేయింగ్ దిస్ సాయిల్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. హౌ మెనీ ఇప్పుడు సద్గురు దగ్గర దమ్ము ఉంటే ఆయన ఎందుకు సాయిల్ని డిగ్రేడ్ చేస్తున్నా ఈ కంపెనీల పేర్లు ఎందుకు తీసుకోడు? లేకపోతే సాయిల్ డిగ్రేడ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాల పేర్లు ఎందుకు తీసుకోడు? వై హీఈస్ జస్ట్ డూయింగ్ హిస్ సోషల్ మీడియా క్యాంపెయినింగ్. సో అంటే ఇదంతా షో ఆఫ్ కోసమే తప్ప మెయిన్గా ఆ పోరాటం అనేది సరిగ్గా చేయట్లేదంటారు. సరిగా అంటే పోరాటమేడా, ప్రచారమే సరిగా కూడా కాదంటారా? అసలు అది పోరాటం ఎట్లా అంటాం? నేను ఇది అసలు సద్గురు పేరు తీసుకురావడానికి కారణం ఏంటంటే బికాజ్ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ హిమ్. అంటే ఎప్పుడు I think 2017, 2018 టైంలో I used to see his videos and I was like, oh, maybe he is doing good thing. After that, when I slowly tried to dig more into environmentalism and everything, నేను పర్యావరణం గురించి అదే చెప్తుంది ఏంటంటే మై జర్నీ స్టార్టెడ్ విత్ ప్రొటెక్టింగ్ ఎన్వైర్న్మెంట్. అంటే ఫస్ట్ జీవ జంతువులను కాపాడుకోవాలి, ఈ పర్స్పెక్టివ్లో ఐ స్టార్టెడ్. బట్ లేటర్ ఆన్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ పర్యావరణం కంటే ముందు నా పక్కనున్న ప్రజల గురించి, అంటే ఐఎమ్ ఆల్సో వన్ సిటిజన్స్ కదా. ఇప్పుడు చాలామంది ప్రజలకి చెట్టు కట్ అయిపోతే, ఈ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో ఉన్న వాళ్ళకి ఇట్లా చెట్టు కట్ అవుతుందంటే ఇట్లా కన్నీళ్లు గారుతాయి. కానీ అక్కడ వాళ్ళ ర్యాపిడో డ్రైవర్స్, వాళ్ళ ఇంట్లో పనిచేసే కార్మికులకు మాత్రం వాళ్ళు వేతనం చక్కగియరు, అంటే వేజెస్ చక్కగియరు. కానీ చెట్టు కట్ అయితే ఫుల్ ఏడుపు వస్తుంది వాళ్ళకి. సో ఇట్లా ఈ పర్స్పెక్టివ్ నుంచి నేను ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్ట్ చేయమని అనట్లేదు. పర్యావరణం నాశనం కావడం వల్ల ప్రజలందరూ చనిపోతున్నారు కాబట్టి నేను ఈరోజు ఎన్వైర్న్మెంట్ గురించి మాట్లాడుతున్నా. సో ఇదే నా పర్స్పెక్టివ్, అందుకోసమనే ఇప్పుడు ఇదంతా. అండ్ నువ్వు చేసే ఉద్యమాలు మెయిన్గా పర్యావరణానికి సంబంధించి ఎక్కువగా చేస్తుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని చూసుకున్నా కానీ నువ్వు చేసిన పోరాటాల్లో HCAది కానీ అండ్ సేవ్ మూసీ దానికి సంబంధించి అండ్ దామగుండం ఫారెస్ట్ రిజర్వ్ దాని గురించి కానీ ఇలా అన్ని డిఫరెంట్గా చేస్తున్నావు. వన్ బై వన్ వద్దాం. ఓకే, ఫస్ట్ HCA కంచగచ్చిబౌలి విషయంలో నువ్వు రేజ్ చేసిన వాయిస్ ఒక్కసారిగా అటెన్షన్ అనేది కూడా గ్రాబ్ అయింది. అసలు ఆగిపోవడానికి గల రీజన్స్ ఏంటి? అండ్ ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ దాని జోలికి వస్తే నీ ఒక యాక్షన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సో ఫస్ట్లీ నేను ఒకసారి అడ్రస్ కూడా చేయాలని అనుకుంటున్నా. ఇది ఏదైతే మొత్తం ప్రాసెస్ ఉందో ఈ లాస్ట్ 5 years నుంచి నేను మల్టిపుల్ మూవ్మెంట్స్తో వర్క్ చేస్తున్నాను. నేను క్లైమేట్ ఫ్రంట్ అనే ఒక పాన్ ఇండియా మూవ్మెంట్లో ఒక పార్ట్ని. నాతో పాటు చాలామంది పవర్ఫుల్ యూత్ ఉన్నారు. అన్మోలన్ జమ్మూలో, అరుణ్యాన్ మా ప్రెసిడెంట్, క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్కి ఇప్పుడు ప్రెసిడెంట్ ఉంది, ఉమర్ అన్సర్ అని, ఇట్లా మేము అందరం ఒక కమిటీ కూడా ఉంది. అండ్ వీఆర్ వర్కింగ్ లైక్ అ ప్రాపర్ గ్రూప్ లెక్క. సో నేను పబ్లిక్ కమ్యూనికేషన్స్లో లేకపోతే లైమ్ లైట్లో ఎందుకు ఉంటా అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కొంత విజిబిలిటీ రావడం వల్ల. బట్ ఐఎమ్ నాట్ వర్కింగ్ అలోన్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ వర్కింగ్ విత్ మీ యాజ్ అ టీమ్. సో అది ఫస్ట్లీ ఐ వాంట్ టు అక్నాలెడ్జ్. విత్ దిస్, యాజ్ దిస్ బీయింగ్ సెడ్, I also want to address that HCU issue. HCU విషయంలో అసలు గెలుపు రావడానికి కారణము, ఒకవేళ మనం ఆ సుప్రీంకోర్టు తీర్పుని గెలుపు అని అనుకుంటే, ఆ గెలుపు వెనకాలన్న కారణం ఏదన్నంటే అది విద్యార్థులే.
అక్కడున్న ఏదైతే స్టూడెంట్ బాడీ, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, దళిత్ స్టూడెంట్ అసోసియేషన్, ఈ దళిత్ స్టూడెంట్ యూనియన్, ఇవన్నీ స్టూడెంట్ యూనియన్స్ వల్లనే, ఆ స్టూడెంట్ యూనియన్ల ఐక్యత వల్లనే ఈరోజు మనం ఆ అవుట్కమ్ని చూసినాం. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా జరగకపోతుంది. మా రోల్, మా భాగం అనేది చాలా తక్కువ. అంటే వీఆర్ వెరీ స్మాల్ స్టేక్ హోల్డర్స్ ఇన్ దట్ మూవ్మెంట్. ద మేజర్ స్టేక్ హోల్డర్స్ ఇన్ దట్ మూవ్మెంట్ ఆర్ ద స్టూడెంట్ యూనియన్ పీపుల్. సో దాని గురించి ఒకసారి క్లియర్గా మీకు చెప్పాలని అనుకుంటే, ఆ ఇష్యూ ఆగడానికి ముఖ్య కారణము అక్కడున్న స్టూడెంట్ యూనియన్ వాళ్ళు కంటిన్యూస్గా ప్రొటెస్ట్ చేయడము, ప్లస్ మేము ఆ స్టూడెంట్ మీద ఏదైతే లాఠీ చార్జ్ జరిగిందో, ఆ లాఠీ చార్జ్ జరిగినప్పుడు దేశవ్యాప్తంగా నిజంగానే చాలా యూనివర్సిటీస్కి స్ప్రెడ్ చేసినాం ఆ ఇష్యూని. ఇక్కడ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరుగుతుంది, ఖచ్చితంగా మీ సంఘీభావన తెలపండి అనేసి జేఎన్యూ నుంచి, పాండిచేరి నుంచి, మిగతా యూనివర్సిటీస్లో మాకున్న కాంటాక్ట్స్తోని, ప్లస్ మిగతా ఉద్యమాలన్నిటికీ చెప్పడం వల్ల అది కొంత నేషనల్ ఇష్యూగా మార్చడం వల్ల అది కొంత అటెన్షన్ వచ్చి, దాని తర్వాత అంటే మల్టిపుల్ రకాలు ఈకాలజికల్ ఫ్రంట్లో కూడా రిపోర్ట్లు సబ్మిట్ చేయడము, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి రోల్ ప్లే అయినాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఈవెన్ పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్ with Deputy CM and Ponguleti Srinivas. They invited us to Secretariat. Okay. Inside Secretariat we had meeting. Few activists, John Michael, itla multiple activists. We had meeting. Kanchagachiboli issue time. Yeah. Okay. At that time also I clearly addressed. మీరు బీజేపీని ఇంత ఏంటి సంవిధాన్ని ఏంటి రాజ్యాంగాన్ని కూలగొడుతుంది బీజేపీ, ప్రజా నాయకులని, ప్రజా ఉద్యమాలని కూలగొడుతుంది బీజేపీ అని అంటున్నారు కదా, మరి మీరు అక్కడున్న విద్యార్థులను ఎందుకు లాఠీతో కొడుతున్నారు? ఇట్లా కొడితే అస్సలు నడవదు అని ఐ టోల్డ్ క్లియర్లీ టు ద లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఆల్ టు ద మినిస్టర్, టు డెప్యూటీ సీఎం ఐ టోల్డ్. సో వాట్ ఎవర్ ఐ టోల్డ్ ఇన్సైడ్ ద రూమ్, అవుట్ సైడ్ ద రూమ్ ఈజ్ వెరీ క్లియర్. అదే వీడియోలో నేను, మీరు కనుక ఆ వీడియో చూస్తే, ఏదైతే వీడియో గురించి మీరు మాట్లాడుతున్నారో, ఐ మెన్షన్ క్లియర్లీ, మీరు ఒక్క లాఠీ ప్రజల మీద కానీ విద్యార్థుల మీద కానీ నడిపిస్తే 1,00,000 ఓట్లు మైనస్ చేసేటట్టు ప్రచారం చేస్తాం వచ్చే ఎన్నికల్లో. మీరు ఒక్క చెట్టును నరికితే 1,00,000 రూపాయలు ఫైన్ చెల్లించే ఉద్యమం మేము చేపడతాం. ఒక్క చెట్టు నరికితే ప్రభుత్వము 1,00,000 రూపాయలు ఫైన్ కట్టేటట్టు ఉంటుంది మా యాక్షన్ అనేది చెప్పినాం. సో దానివల్లనే ప్రజలకి అది నచ్చింది కాబట్టి ప్రజలు ఆ వీడియోని, ఆ ఇష్యూ ద్వారా మీరు నేర్చుకున్నది ఏంటి? ఐ థింక్ ఆ ఇష్యూ ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే, ఫస్ట్లీ విద్యార్థుల ఐక్యత అనేది ఎంత పవర్ఫుల్ అనేది ఐ అండర్స్టూడ్. అండ్ ఆల్సో మల్టిపుల్ థింగ్స్, అంటే అసలు అక్కడున్న ఆ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కానీ, లేకపోతే స్టూడెంట్ యూనియన్ కూడా ఆ యూనిటీ అండ్ దట్ వాళ్ళ పొలిటికల్ అండర్స్టాండింగ్, ద స్ట్రాటజీస్ వాళ్ళు వేసినవి. అంటే స్టూడెంట్ యూనియన్ వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మేము మీటింగ్కి వెళ్ళినాము, మేము ఆ గవర్నమెంట్తో మాట్లాడడానికి మీటింగ్కి వెళ్ళినాం, కానీ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు ఒక్కసారి కూడా మీటింగ్ అటెండ్ కాలేదు, ఒక్కసారి కూడా ప్రభుత్వంతో అఫీషియల్గా మీటింగ్ చేయలేదు. వాళ్ళు పెట్టిన డిమాండ్ ఏంది తెలుసా? కాంగ్రెస్ పార్టీకి, గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి మాతో చర్చించాలని అనిపిస్తే కాలేజ్కి వచ్చి మాట్లాడండి, ఇవన్నీ విషయాలు కాదు అని వాళ్ళ డిమాండ్ క్లియర్ ఉండే. సో ఇట్లాంటి విషయాలు, అంటే ఏ విధంగా ఉద్యమం చేపట్టాలి అని చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. ప్లస్ ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అండ్ ఫర్ క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ యాజ్ అ గ్రూప్. సో యా, అండ్ దాని మీద అయితే అందరూ కోరుకున్నట్టుగానే దాన్ని ఆపడం అనేది కూడా జరిగింది. ఒక ఫారెస్ట్ కైండ్ ఆఫ్లో ఉన్న కంచగచ్చిబౌలి దాన్ని కాంక్రీట్ జంగల్ అవ్వకుండా మీరు చేసిన పోరాటం అనేది కూడా మేము చూసాము, రైజ్ చేసిన వాయిస్. అసలు మేము ఆ ఉద్యమము అందరు కలెక్టివ్గా గెలవడానికి కారణం రేవంత్ రెడ్డి. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇట్లనే అవుతుంది. మరి ఇప్పుడు ఆడ అసెంబ్లీలో ఆయన ఏమని అన్నాడు, ఆడ జీవ జంతువులు లేవు, జింకలు లేవు, ఏం లేవు, ఓన్లీ గుంటనక్కలు ఉన్నాయని అన్నాడు. గుంటనక్కలు కాదు మీరు పందికొక్కులు అని మా ఆరుణ్యన్ మా నాయకులు ఒకళ్ళు అన్నారు అని అంటే, దానికి కౌంటర్ ఆల్టర్నేటివ్ ప్రొపగాండా అయిపోయి మొత్తం. సో బేసికలీ నేను అంటున్న విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఇంకా ప్రభుత్వ అధికారులు ఏదైతే మిస్ఇన్ఫర్మేషన్ అని అన్నారో, అసలు అక్కడ ప్రకృతే లేదు, అసలు అక్కడ అడవే లేదు అని ఏమైతే మాటలు అన్నారో, అవన్నిటిని ప్రజలందరూ కొట్టి పాడేసారు. ఎందుకంటే విద్యార్థుల కళ్ళ ముందటనే జింకలు తిరుగుతుండే. ఎప్పుడైతే హెచ్యూ మూవ్మెంట్ జరిగేటప్పుడు అక్కడ అడవి మొత్తం డిఫారెస్టేషన్ జరగడం వల్ల చాలా చిన్న జింక పిల్లలు రోడ్డు మీద ఉరకడం వల్ల కుక్కలు అటాక్ చేసి బండితో కొలేడే చనిపోయినాయి. ఆ వీడియోస్ ప్రజల ముందు రాగానే ప్రజలు యాక్సెప్ట్ చేసి ఎవడు వాస్తవాలు మాట్లాడుతున్నాడు, ఎవడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు క్లియర్గా డిఫరెన్స్ చేసి, అందుకని సో రేవంత్ రెడ్డి వాజ్ ద వెరీ బిగ్ పర్సన్ హూ లెడ్ టు దిస్ విక్టరీ.
ఆయన గనక ఏంటి నోరు అదుపులో పెట్టుకోకుండా ఇంకేదన్నా మాట్లాడుంటే ఖచ్చితంగా గెలవకపోతుండే. రేవంత్ రెడ్డి నోరు అదుపులో ఉంది కాబట్టే మేము గెలిచినాం. ఓకే, కమింగ్ టు ద మూసీ. ఈ మూసీ రివర్లో సో ఇప్పటి నుంచి కాదు, ఎన్ని ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కానీ మూసీని ప్రక్షాళన చేస్తాం. అండ్ దానికి సంబంధించి అయితే వచ్చిన వాటిలలో ఒక వాగ్దానంలో మాత్రం మూసీకి గురించి మాత్రం పక్కా ఉంటుంది. అవును. ఎందుకు అది పొలిటికల్ ఆ వాగ్దానాలలో మూసీ అనేది కూడా ఎందుకు యూజ్ చేసుకొని పొలిటికల్ పార్టీస్ వెళ్తున్నాయి, ప్రజలు ఎందుకు ఓటేస్తూనే ఉన్నారు? మూసీ గురించి అంటే మూసీ గురించి ప్రతి రాజకీయ పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, చంద్రబాబు నాయుడు అప్పుడు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండు, నందనవనం చేస్తా నేను అని చెప్పేసి ప్లాంటేషన్స్ కూడా చేసిండు. పురాణపూల్ అక్కడ చాదర్ఘాట్ దగ్గర మీకు కొన్ని ప్లాంటేషన్స్ కనిపిస్తాయి, బనానా అవి ఇంకా కొబ్బరివి. అదంతా చంద్రబాబు నాయుడు పెట్టించింది. అంటే న్యాచురల్ ఈకాలజీని డిస్ట్రాయ్ చేస్తూ ఆయన ఒక వే కొలనైజింగ్ ద ఈకాలజీ అని అంటారు. కొలనైజింగ్ ఈకాలజీ అని అంటే యూకలిప్టస్ అంటే తెలుసా మీకు? యూకలిప్టస్ అదే జండువామ్ అని అంటారు కదా, నీలగిరి ప్లాంట్ అని అంటారు చాలా మంది. యూకలిప్టస్ని చాలా మంది ఎక్స్పర్ట్స్ ఒక ఈకాలజికల్ డెజర్ట్ అని అంటారు. ఎందుకు అని అంటారంటే యూకలిప్టస్ ఈజ్ నాట్ నేటివ్ టు ఇండియా, అంటే భారతదేశంది కాదు. ఓకే, యూకలిప్టస్ ఈజ్ నాట్ నేటివ్ టు ఇండియా అండ్ యూకలిప్టస్ ఈజ్ హార్మ్ఫుల్ టు ఫారెస్ట్ ఆఫ్ ఇండియా. రియల్లీ? ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే, మీరు యూకలిప్టస్ ఒక ఫారెస్ట్లో ఉందనంటే అది ఏం చేస్తుంది అంటే అది మొత్తం వాటర్ని క్యాప్చర్ చేసుకుంటుంది ఫస్ట్, ప్లస్ పక్కనున్న ప్లాంట్స్ని థ్రైవ్ కానివ్వదు. మీరు ల్యాంటీనా అని ఒక ఉంటుంది తెలుసా? ల్యాంటీనా అని ఇప్పుడు మనకి పిచ్చి చెట్లు అని అంటారు. పిచ్చి చెట్లలో ఒక చిన్న 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 ఫ్లవర్స్ కలర్ఫుల్గా ఒకటి ఉంటుంది తెలుసా మీకు? గ్రీన్ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ ఉంటుంది కదా, దాని పేరు ల్యాంటీనా అని అంటారు. సో అది కూడా ఒక ఇన్వేసివ్ ప్లాంట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆరావళిలో మరియు తెలంగాణ ఫారెస్ట్లో మేజర్గా ఈ ల్యాంటీనాసే వెళ్ళిపోయినాయి. ఎందుకు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ యూకలిప్టస్ని, ల్యాంటీనాని ఇవన్నిటిని వాళ్ళు తీసుకొచ్చారు యాజ్ అ బ్యూటిఫికేషన్ ప్లాంట్. కానీ ఇప్పుడు అవి ఏమైపోయినాయి? పిచ్చి చెట్లు అని అంటున్నాం. వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే మొత్తం ఈకాలజీ అనేది దెబ్బతింటుంది. ఈరోజు ఎన్నో మన నేటివ్ చెట్లు అనేవి అన్నీ అంతరించిపోతున్నాయి. ఎందుకో కారణం అంటే ఇవన్నీ ఇన్వేసివ్ స్పీషీస్ రావడం వల్ల. దీని గురించి నేను ఈ మూసీ దగ్గర ఎందుకు మాట్లాడుతున్నా అంటే చంద్రబాబు నాయుడు కూడా ఒకవేళ మూసీ నదిని రివైవ్ చేయాలని అనుకుంటే చేయాల్సిన పని ఏంటి? లోకల్గా ఒక 300 సంవత్సరాల క్రితము మూసీ నదిలో ఉన్న చెట్లేంటి, మూసీ నదిలో బతుకుతున్న చేపలేంటి, ఇవన్నిటిని అధ్యయనం చేసి దాని తర్వాత దానికి ట్రై చేయాలి. కానీ చేసింది ఏంది చంద్రబాబు నాయుడు? హీ ట్రై టు డూ రివర్ ఫ్రంట్. సరే, అది వదిలేసాను. నేను ఏమంటున్నా అంటే టైం టు టైం చంద్రబాబు నాయుడు ఏమో నందనవనము, దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి ఏమొచ్చి నేను సేవ్ మూసీ చేస్తా, అప్పుడు చాలా పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాలు జరగడం వల్ల అది ఆగిపోయింది. బాలగోపాల్ ఇట్లా చాలా మంది ఇంపార్టెంట్ యాక్టివిస్ట్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడే రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ కూడా సేమ్ రివర్ ఫ్రంట్ కడతా అని అన్నాడు. కేసీఆర్ కూడా ఇదే ఏంటి, కేసీఆర్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. బీఆర్ఎస్ పార్టీ ఆల్సో ట్రై టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రపోజిషన్ ఓన్లీ. దే ఆల్సో ట్రై టు డూ అండ్ ఈవెన్ రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు బిల్డ్ ద సేమ్ థింగ్. సో వీఆర్ కంప్లీట్లీ అగేన్స్ట్ రివర్ ఫ్రంట్. వీఆర్ విత్ రిజువినేషన్. అంటే మీరు రిజువినేషన్ చేస్తాం, మేము ఆ నదిని మళ్ళీ పుట్టిస్తామని అంటే ఓకే, కానీ మేము రివర్ ఫ్రంట్ కడతామంటే వీఆర్ అగేన్స్ట్. ఓకే, కానీ ఎన్ని పొలిటికల్ పార్టీస్ వచ్చినా దాన్ని ఒక పొలిటికల్ ఆస్పెక్ట్గానే తీసుకుంటూ వెళ్తున్నాయి. కానీ ప్రజలందరికీ ఏమనిపిస్తుంది అంటే అరే ఇంకా మూసీ ఎప్పటికీ బాగుపడదా, అంటే అలాగే ఉంటుందా? తాతలు అమ్మమ్మలు ఎప్పుడో చెప్పేవాళ్ళు, అరే మూసీ నదిలో ఇట్లుండేది, దానివల్ల అలా ఉండేది అని చెప్పేసి అనేది. అది మళ్ళీ మనం సాధించగలుగుతాం? అసలు ఖచ్చితంగా సాధించగలుగుతాం. అది పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి స్పీచెస్ విన్నారా? ఆయన ఏమంటుండు? సూర్యాపేటలో ఉన్న ప్రజలందరూ గిలగిల కొట్టుకుంటున్నారు, అసలు ఏం అర్థమైతలేదు, ఇన్ని జబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి పోయిండు. యాత్ర కూడా చేసిండంటే రేవంత్ రెడ్డి ఏదో యాత్ర కూడా చేసిండు పోయి అక్కడికి. సో బేసికలీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రపోజ్డ్ ప్లాన్ ఏంటంటే దే వాంట్ టు బిల్డ్ అ రివర్ ఫ్రంట్. మీరు ఫోటో చూసినారా? ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ సమిట్ సిటీ మొత్తంలో పెట్టారు కదా ఫోటోలు. ఏంది, నది ఉంటుంది, నది పక్కన 2 ఎంబాంక్మెంట్లు ఉంటాయి, పెద్ద పెద్ద కాంక్రీట్ వాల్. సో మీకు ఏమనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంటి ఆ వాల్కి సంబంధించి, లేకపోతే దాని గురించి? వాట్ డూ యూ ఫీల్ యాజ్ అ జర్నలిస్ట్? ఒక సీనిక్ టైప్లో చూడడానికి తప్ప అంతకుమించి ఏముండదు. యా, సో ఐ ట్రై టు గివ్ యూ మోర్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇట్. ఓకే, సో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఫోటోలు చూసినాక మురిసిపోతారు, మా థేమ్స్ లెక్క అయిపోయింది, సోల్ లెక్క అయిపోయిందని. ఫ్యాక్ట్ ఏంటంటే
అహ్మదాబాద్ అని గుజరాత్లో ఆల్రెడీ అహ్మదాబాద్లో సబర్మతి నది మీద ఆల్రెడీ ఏవైతే ఫోటోలు రేవంత్ రెడ్డి చూపిస్తుండో అది ఆల్రెడీ గుజరాత్లో ఉంది. ఆల్రెడీ గుజరాత్లో ఉంది సబర్మతి నది మీద, సబర్మతి రివర్ ఫ్రంట్ అని మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు. ఆ సబర్మతి నదిలో రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో నేను గోదావరి నుంచి కృష్ణా నుంచి నీళ్లు తీసుకొచ్చి పారబోస్తా మూసి లోపల రివర్ ఫ్రంట్ కట్టినాక అని ఆల్రెడీ కాంట్రాక్ట్ కూడా ఇచ్చిండ్రు కదా. సో అది కూడా ఆల్రెడీ జరుగుతుంది సబర్మతిలో. నర్మదా నుంచి నీళ్లు తీసుకొచ్చి సబర్మతి రివర్ లోపల కలుపుతున్నారు. ఓకే, ఇది 2 పాయింట్స్. 1, దేర్ ఇస్ ఆల్రెడీ రివర్ ఫ్రంట్. వీళ్ళు ఏదైతే ఫోటోలు చూపిస్తారో దానికంటే అద్భుతమైన కాస్మెటిక్ అంటే బ్యూటిఫికేషన్ ఆల్రెడీ సబర్మతిలో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది ఏదైతే సబర్మతి ఉంటుందో అకార్డింగ్ టు దీస్ పీపుల్. సెకండ్ విషయం ఏంటంటే అక్కడ ఆల్రెడీ వీళ్ళు ఏదైతే కృష్ణా నది నుంచి గోదావరి నది నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీలో కలుపుతామని అంటారో అది కూడా ఆల్రెడీ జరుగుతుంది. నర్మదా నుంచి నీళ్లు తీసుకొచ్చి సబర్మతిలో కలుపుతున్నారు. ఇవి రెండు జరిగిన దాని తర్వాత మీ పర్స్పెక్టివ్ ఏంటి, ఏం జరుగుంటుంది అక్కడ? ఏముంటుంది అన్నట్టే. సో అక్కడ కొంచెం బాగా అయినట్టుగా అనిపిస్తుంది కదా. యా, సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టింది 2014లో. ఓకే, కన్స్ట్రక్షన్ 2005లో జరిగింది. కానీ ఏంటి దాని ఇనాగ్రేషన్ అనేది 2014లో ఓపెనింగ్ అయింది. 2014 నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 10 వేసుకుందాం. ఇంకా ఒక సంవత్సరం తీసేద్దాం, ముట్టి ఫంక్షనింగ్కే ఒక సంవత్సరం తీసేద్దాం. ఈ 10 yearsలో రివర్ ఫ్రంట్ వల్ల సబర్మతి నది పరిస్థితి ఏంటో తెలుసా? అకార్డింగ్ టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే ఈ మోదీ చేతి కింద ఉండే డిపార్ట్మెంటే ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది. ఆ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్ ప్రకారమే భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నదుల లిస్టులో సబర్మతి నది 2వ పొజిషన్లో ఉంది. నర్మదా నుంచి నీళ్లు తీసుకొచ్చి పెడుతుర్రు సబర్మతిలో ఇన్ని సంవత్సరాల నుంచి. అయినా కానీ సబర్మతి బాగా అయిందా? ఒకవేళ బాగా అయితే భారతదేశంలోనే అత్యంత కాలుష్యమైన నదుల లిస్టులో 2nd పొజిషన్లో ఎందుకుంది? ఇప్పుడు చాణక్య మీరున్నారు, మీకు జ్వరం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. లెట్స్ సే యు ఆర్ వెరీ సిక్, యూ హ్యావ్ డెంగ్యూ ఆర్ యూ హ్యావ్ మలేరియా ఆర్ లెట్స్ సే యూ హ్యావ్ క్యాన్సర్ ఫర్ సమ్ టైమ్. ఐఎమ్ సో సారీ, మీకు క్యాన్సర్ ఉంది. మీకు క్యాన్సర్ ఉన్నప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి యాజ్ అ ఫ్రెండ్ ఆర్ యాజ్ అ పర్సన్ హూ ఈస్ అవేర్ దట్ యూ హ్యావ్ క్యాన్సర్? ఫస్ట్ ఆ జబ్బుని తగ్గించే మార్గాలు ఏంటో చెప్పాలి, అంతే కదా. లేకపోతే ఆ మెడిసిన్స్ డాక్టర్ దగ్గరకో చూపించాలి. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చేస్తాడు? ఫస్ట్ ఈ విల్ డూ అ డయాగ్నోసిస్ కదా. అంటే ఫస్ట్ ఈ విల్ డూ అన్ అసెస్మెంట్ ఆన్ యువర్ డిసీజ్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ కదా. బట్ రేవంత్ రెడ్డి చదువు ఎట్లుంటుందంటే, లేకపోతే ఈ MRDCL చదువు ఎట్లుంటుందంటే, వీళ్ళు డయాగ్నోసిస్ చేయరు, వీళ్ళు అసలు ఆ మెడిసిన్ కూడా పెట్టరు. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక కొత్త అంగి ఇప్పిస్తారు. మీకు క్యాన్సర్ వచ్చింది, మీకు జ్వరం వచ్చింది, మీకు ఒక పెద్ద డిసీజ్ వచ్చింది, మీరు చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. అటువంటి అప్పుడు ఏ మనిషి అని ఏం చేస్తాడు? అక్కలున్నాడు ఏం చేస్తాడు? ఫస్ట్ అసలు ఏమొచ్చింది, ఏం జబ్బు వచ్చిందో దాన్ని పరిశీలిస్తాడు. కానీ మీకు కొత్తగా ఎవడైనా ఇప్పిస్తాడా? ఇప్పించినోడిని అసలు మనం మనిషి అంటామా? హీఈస్ లైక్ అ రాక్ ఈజ్ ఆల్సో మోర్ యూస్ఫుల్. రాక్ కింద నీళ్ళైనా స్టోర్ అవుతాయి. ఇట్లాంటి మనుషులు ఇట్లాంటి ఇంప్రాక్టికల్ తెలివిలేని పనులు చేయడం వల్ల డబ్బులు వేస్ట్ అవుతాయి తప్ప ఏం రావు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, వాట్ ఈజ్ రివర్ ఫ్రంట్? వీళ్ళు చూపిస్తున్న ఫోటోలన్నిటిని మనం అధ్యయనం చేస్తే DPR రిలీజ్ చేయమని ఇన్ని నెలల నుంచి అంటున్నాం. DPRఏ రిలీజ్ కాలేదు. DPR అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టే రిలీజ్ కాకముందు ఇంత డిండోరా ఎవడు కొట్టమన్నాడు? ఆ సమ్మిట్ ఎవడు పెట్టమన్నాడు? ఆ సమ్మిట్లో తెలంగాణ ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఆ సమ్మిట్లో తెలంగాణ మేధావులు ఎంతమంది ఉన్నారు? అసలు తెలంగాణ ప్రజలతో ఎప్పుడైనా మాట్లాడారు వీళ్ళు? సో నేను అంటున్న విషయం ఏంటంటే, DPRఏ రిలీజ్ చేయలేదు, అసలు ప్రాజెక్ట్లో ఏముండబోతుందో అది చెప్పలేదు, ఫోటోలు రిలీజ్ చేసారు. ఆ ఫోటోలలో మనం చూస్తే వీళ్ళు ఏం ఫోటోలు అన్ని అధ్యయనం ఇస్తే వీళ్ళు చేసేది ఏంటంటే, నదికి ఇటు తీరాన అటు తీరాన రివర్ ఫ్రంట్ కడతారు, కాంక్రీట్ వేస్తారు. ఈ కాంక్రీట్ ఏంది? నది కాలుష్యం అవుతుందంటే కాంక్రీట్ వేసి ఏమొస్తుంది? కాంక్రీట్ వేస్తే ఏమైనా అవుతుందా? అంతే. ఎవరికైనా జబ్బు వస్తుందంటే కొత్తగా ఇప్పిస్తా, అంతే తప్ప ఏం జరగదు. దీనికి ఎవిడెన్స్ ఏముందంటే సబర్మతిని చూడండి మీరు. సబర్మతిలో ఏం జరుగుతుంది? సబర్మతిలో రివర్ ఫ్రంట్ కట్టి 10 సంవత్సరాలు అవుతుంది. అక్కడ నది బాగైందా? మోదీ శిష్యుడు లెక్క బిహేవ్ చేస్తుండు రేవంత్ రెడ్డి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మోదీస్ దిస్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ కానీ ఇక్కడ బిఫోర్ ఇంకో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకటి అడుగుదాం అనుకున్నా. అంటే మొన్న జరిగిన సమ్మిట్ అనేది కూడా ఏం ఉపయోగం లేదంటారా?
ఏం ఉపయోగం లేదంటే ఎట్లుంటుంది చెప్పురి. ఇప్పుడు అంటే మీరేమో పర్యావరణం పరంగా దాని గురించి ఆలోచిస్తున్నారు, ఓకే. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న జరిగిన సమ్మిట్లో ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు అనేది కూడా మన హైదరాబాద్కి కానీ మన తెలంగాణకు వచ్చాయని అంటున్నారు కదా. సో మరి అది దానివల్ల కూడా ఒక రకంగా యూస్ఫుల్ అవుతుంది కదా. నేనేం చెప్పాలని అనుకుంటున్నా అంటే ఈ $3 ట్రిలియన్ $50 ట్రిలియన్ కూడా చెప్పొచ్చు. ఓకే, బరాబర్ చెప్తాం, ఎవడైనా చెప్పొచ్చు. నేను కూడా చెప్తా, వీ కెన్ గెట్ సమ్ పర్సన్ వేరింగ్ కోట్ అండ్ వీ కెన్ కోట్ వాట్ ఎవర్ వీ వాంట్. వీ కెన్ గెట్ వన్ పర్సన్ హూ ఇస్ వేరింగ్ కోట్ అండ్ కోట్ వాట్ ఎవర్ వీ వాంట్. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్. ఓకే, బిగ్ నెంబర్స్, బిగ్ మాటలు కాదు. ఎంత జీడిపి పెరిగిన దాని గురించి కాదు, ఎంతమంది ప్రజల లివింగ్ కండిషన్స్ పెరిగినాయి, ఎంతమంది ప్రజల చేతిలో ఆదాయం పెరిగింది, అది ముఖ్యమైన విషయం. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిందా తెలంగాణలో ఉన్న ప్రజలది? సేవ్ మూసీ దాని గురించి, ఈ సేవ్ మూసీ విషయంలోనే ఎవ్రీ ఇయర్ అంటే ఒక పెద్ద వాన పడింది అంటే మన హైదరాబాద్ ఎలా అయిపోతుందో చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మూసీ ఫ్లడ్స్ ఏంటి అంటే మూసీ ఫ్లడ్స్కి దానికి ఒక సొల్యూషన్ అంటే మీరు ఒక పర్యావరణ ప్రేమికుడిగా మీరు ఏం చెప్తారు? సో ఐఎమ్ నాట్ జస్ట్ అంటే వెన్ ఐమ్ స్పీకింగ్ ఐఎమ్ నాట్ జస్ట్ అంటే ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ కంటే మరీ ముఖ్యంగా ఐ డిడ్ మై బ్యాచిలర్స్ ఇన్ హిస్టరీ, సోషియాలజీ అండ్ జియోగ్రఫీ. ఓకే. సో అండ్ ఐ ఆల్సో డిడ్ మై ఇంటర్మీడియట్ ఇన్ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జియోగ్రఫీ. సో ఐ నో అ లిటిల్ ఆఫ్ జియోగ్రఫీ. అంటే జియోగ్రఫీకి సంబంధించి ఎంతో కొంత నాకు తెలిసి ఉంటుంది. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువనే తెలుసు నాకు, ఎందుకంటే ఆ మూసీ ప్రాజెక్ట్ ప్లాన్ చూస్తుంటే నాకే ఎక్కువ జియోగ్రఫీ తెలిసినట్టు అనిపిస్తుంది. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఈ ఫ్లడ్స్ విషయంలో జియోగ్రఫీ ఆస్పెక్ట్ ఎందుకు మెన్షన్ చేసిన అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది మనకి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఏ వెదర్ చేంజ్ జరిగినా, వర్షాలు వస్తున్నాయి, తుఫాన్ వస్తుంది, టెంపరేచర్ పెరిగింది, డిక్రీజ్ అయింది, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఇదే రిలీజ్ చేస్తుంది. సో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ డేటాని తీసుకుంటే వీళ్ళు ఒక వార్నింగ్ ఇష్యూ చేసిరు. ఏ డేట్కి ఇష్యూ చేసిరు అంటే 24th సెప్టెంబర్ 2025కి ఐఎండి ఇష్యూడ్ అండ్ వార్నింగ్. ఓకే, అండ్ దిస్ విల్ బి సెంట్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్. డిజాస్టర్ డిపార్ట్మెంట్ తెలంగాణకి, హైడ్రాకి, కమిషనర్కి, వీళ్ళందరికీ వెళ్తుంది. జిహెచ్ఎంసీ కమిషనర్కి కూడా వెళ్తుంది. ఎవరైతే హిమాయత్ ఇంకా ఉస్మాన్ సాగర్, ఆ 2 సాగర్లు ఉన్నాయి కదా, గండిపేట చెరువులు, ఆ గండిపేట చెరువుల అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి కూడా వెళ్తుంది. వాళ్ళకి ఏమని మెసేజ్ వెళ్ళిందంటే, ఏమని వార్నింగ్ వచ్చిందంటే తెలంగాణలో 26 మరియు తెలంగాణలో 26th ఇంకా 27th సెప్టెంబర్కి, ఇది నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా. ఇన్ తెలంగాణ 26th and 27th సెప్టెంబర్కి దెర్ విల్ బి వాటర్ లాగింగ్, ఫ్లడ్డింగ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ లో లయింగ్ ఏరియాస్. అంటే లో లయింగ్ ఏరియాస్, రివర్ బ్యాంక్స్లో వాటర్ లాగింగ్ ఇంకా ఫ్లడ్డింగ్ జరుగుతుందని ఐఎండి రిపోర్ట్ చెప్తుంది. ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ముందే వార్నింగ్ పాస్ చేసిన దాని తర్వాత ఓకే, వాళ్ళ బాధ్యత. దీంట్లో కూడా చాలా తప్పిదాలు ఉంటాయి. ఐఎండి కూడా చాలా విషయాలని కరెక్ట్గా చేయదు, దాని గురించి పోవట్లేదు నేను. కానీ సరే, వాళ్ళు ఇష్యూ చేసిరు వార్నింగ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వార్నింగ్ ఇష్యూ చేసిన దాని తర్వాత ఎంత వాటర్ని వాళ్ళు బయటికి వదిలేరు కదా. ఈ 2 సాగర్ల నుంచి గండిపేట చెరువులో చాలా నీళ్లు స్టోర్ అవుతాయి. ఒకవేళ వరదలు రావాలంటే, వరదలను కాపాడుకోవాలంటే ఈ చెరువులలో ఎంత వాటర్ రిలీజ్ చేసిన అనేది కూడా ఇంపార్టెంట్ విషయం కదా. మీరు ఒకసారి డేటా చూడండి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో 26th 27th వరదలు వస్తున్నాయి రా అని అంటే, హిమాయత్ సాగర్లో వీళ్ళు 25th ఎప్పుడు రిలీజ్ చేసారు? వార్నింగ్ 24th రిలీజ్ చేసారు. 24th, 25th, 26th ఈ 3 డేట్స్లో అసలు డ్రాల్స్ అంటే బయటికి అసలు నీళ్ళే వదలలేదు. మీరు అది ఏంటి, అది ఉస్మాన్ సాగర్ పరిస్థితి. హిమాయత్ సాగర్ పరిస్థితి కూడా చూడండి. 24th రోజు కొంత రిలీజ్ చేసారు, 25th రోజు అసలు రిలీజ్ చేయలేదు. కానీ మీరు కనుక చూసుకుంటే 26th రోజు ఎంత రిలీజ్ చేసారు? సడన్లీ మెనీ అంటే మోర్ దెన్ 1 TMC మొత్తం ఎక్కువ వాటర్స్ని రిలీజ్ చేసినారు. ఇంకా డేటా కూడా ఉంది ఇక్కడ దాంట్లో. సో నేను అంటున్న విషయం ఏంటంటే, ఇది కసాడ్ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ మూసీ నది రివర్ ఫ్రంట్ వల్ల ఎవరెవరి ఇల్లులు అయితే కూలబోతున్నాయో ఆ ప్రజలే నిర్మించుకున్న ఆర్గనైజేషన్ అది. వాళ్ళు విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారమే ఇది. కాబట్టి నేను ఒకసారి ఇది కూడా పెట్టాలని అనుకుంటున్నా. గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్ల మూసీ ఫ్లడ్స్ వచ్చిందా లేకపోతే న్యాచురల్గా వచ్చిందా అనే క్వశ్చన్ నేను ఈ డేటా తర్వాత చెప్పాలని అనుకుంటున్నా. ప్రజలకే వదిలేస్తున్నా. మీ దగ్గర డేటా క్లియర్గా ఉంది. 24th ఐఎండి వార్నింగ్ ఇష్యూ చేసిన దాని తర్వాత ఎందుకు ప్రభుత్వము వాటర్ని రిలీజ్ చేయలేదు? ప్లస్ రెండో విషయము,
డెత్స్ కూడా జరిగినాయి. అంటే చాలా మందికి తెలియదు. ఈ వరదలు రావడం వల్ల చాలా మంది చనిపోయినారు కూడా. అంటే మోర్ దెన్ 3 people డైడ్. బట్ మచ్ మోర్ ఇంపార్టెంట్లీ చాలా మంది లైవ్లీహుడ్, చాలా మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంటే ఆ మూసీ ఫ్లడ్స్ అనేది కూడా మనం చూస్తున్నాం. లాస్ట్ 4 yearsలోనే మనం 2 times చూసాం. అవును. ఈ 2 timesలోనే ఎంతమంది లైవ్లీహుడ్ కోల్పోయారో, ఇల్లు కానీ, ఫ్రిడ్జెస్, టీవీ, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ బుక్స్, క్లాస్ వర్క్స్ ఉంటాయి, ఇవన్నీ కోల్పోతారు. ప్లస్ ఇంకొకటి, ఇదొక లెటర్ కమిషనర్కి సివిల్ సొసైటీ తరపున మేము 8th monthలో రాసినాము. సో ఈ లెటర్లో మేము మెన్షన్ చేసింది ఏంటంటే, ఆ ఫ్లడ్స్ వచ్చిన టైంలోనే వీ రోట్ టు ద కమిషనర్ అండ్ వీ మెట్. దిస్ వాజ్ నాట్ జస్ట్ డన్ బై మీ, జాన్ మైకల్, హర్ష, ఇట్లా బిలాల్ బై, ఇట్లా మేము అందరం కలిసి కలెక్టివ్గా వీ రోట్ దిస్ లెటర్. ఈ లెటర్లో వాట్ వీ ట్రై టు మెన్షన్ ఇస్, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా వరదలు వస్తే, ఎప్పుడైనా వాటర్ని రిలీజ్ చేస్తే గవర్నమెంట్ విల్ హ్యావ్ అ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఇప్పుడు ఫ్లడ్ లైన్ ఏరియా ఉంది, ఒక ఏరియా క్యాచ్మెంట్ ఏరియా ఉంది, ఎక్కడైతే వాటర్ ఫ్లో అవుతుందో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ నిజానికి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ దేర్ రైట్ కదా. వాళ్ళకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది వెళ్ళాలి. అది వెళ్ళకుండా ఇన్ని సంవత్సరాల నుంచి 1-2 years నుంచి అసలు వాళ్ళకి ఎర్లీ వార్నింగ్ సిస్టమే లేదు మూసీ బస్తీ వాళ్ళకి. ఎందుకు తీసేసారు? బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎర్లీ వార్నింగ్ ఇష్యూ చేస్తుండే. ఇప్పుడు సడన్గా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఎందుకు తీసేసారు అనేది దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద అక్నాలెడ్జ్మెంట్ ఈజ్ దిస్. ఓకే, ఎందుకు వాళ్ళు వార్నింగ్ బెల్స్ అనేది కూడా ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? ఎందుకు అని అంటే దే ఆర్ ఐఎమ్ అన్అవేర్ అబౌట్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ ఆర్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఓన్లీ. ఎందుకంటే నేను ముందే చెప్పిన కదా, ఈ రివర్ ఫ్రంట్ కన్స్ట్రక్షన్ చేయడం కోసము ప్రభుత్వం ఏ లెవెల్కైనా వెళ్తుంది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వరదలు రావడం ఒకటి, ఆ వరదలు రావడానికి కారణము ఏదైతే వాటర్ రిలీజ్ చేయలేదో అది కారణము. ఆ వాటర్ ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ లేదు. అది పర్యావరణం వల్ల వచ్చిందా లేకపోతే అధికారులే కావాలని చేసిరా అనే దాని మీద స్టేట్మెంట్ లేదు. మీరు ఒకసారి చూడండి, అదే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇదంతా. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మాకు మూసీ మూవ్మెంట్ తరపున మేము మూసీ గురించి ఈ లోగో ఏదైతుందో, ఇదేదైతే బ్యాడ్జ్ ఉందో, ఇది సేవ్ మూసీ మూవ్మెంట్ అని మేము ఒక మూవ్మెంట్గా ఏర్పడ్డాం లాస్ట్ ఇయర్. మూసీ నది పుట్టిన చోటు నుంచి, అనంతగిరిలో పుట్టిన చోటు నుంచి మూసీ నది వాడపల్లిలో ఓడలు ఏదైతే ఉంటుందో దాని పేరు మీదనే వాడపల్లి అయింది నల్గొండలో. అక్కడి వరకు మేము ఒక డాక్యుమెంటేషన్ ట్రిప్ చేసినాము లాస్ట్ ఇయర్. ఎందుకంటే మేము దామగుండం గురించి కొట్లాడేటప్పుడు ప్రభుత్వం మేము మూసీలో ప్రక్షాళన చేస్తున్నాం రాడి అని అంటే, సరే చూద్దాం పదా అని చెప్పేసి మేము ప్రభుత్వం మీటింగ్లకు పోలే, సీదా అసలు మూసీ నది పరిస్థితి ఏందో అధ్యయనం చేద్దామని చెప్పేసి పుట్టిన స్థలం నుంచి ఇక్కడి వరకు ఒక డాక్యుమెంటేషన్ ట్రిప్ చేసినాం. ఆ ట్రిప్లో మేము రియలైజ్ అయింది ఏంటంటే, మూసీ నదికి రివర్ ఫ్రంట్ అవసరం లేదు, మూసీ నదికి రిజువినేషన్ కావాలనేది వి రియలైజ్డ్. దాని తర్వాతనే సేవ్ మూసీ మూవ్మెంట్ అనేది ఏర్పడ్డది. ఈ సేవ్ మూసీ మూవ్మెంట్లో మేము లాస్ట్ 1 year నుంచి మల్టిపుల్ క్లీనప్ డ్రైవ్స్ చేసినాం. మూసీ నదిలో చెత్త గ్యాదర్ చేసినాం. మేము ఏవో గాలి మాటలు మాట్లాడట్లేదు. ఇన్ఫాక్ట్ మీది ఒక వీడియో కూడా చూసాను. ఏంటంటే మూసీ నది మెను, ఒక ఆయిల్ ప్యాకెట్, షాంపూస్, మన పేస్ట్, ఇలా డిఫరెంట్ ఉండేవి కూడా మొత్తం మీరు తీసుకొని దాని మీద ఒక సెటైరికల్గా కూడా చేశారుగా. ఇంకొకటి మూసీ మార్కెట్ అని కూడా ఒకటి, మా సేవ్ మూసీ మూవ్మెంట్ వాలంటీర్స్ కూడా మూసీ మార్కెట్ అని ఒకటి చేశారు. సో చాలా ఇంపాక్ట్ఫుల్ క్రియేటివ్ రెసిస్టెన్స్ ఉంటుంది మాది. మా రెసిస్టెన్స్ ఫార్మాట్ ఏంటంటే, అంటే మేము ప్రభుత్వం పట్ల ఏదైతే నిరసన చేస్తామో అది డెమోక్రటిక్ క్రియేటివ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో దానికి నిదర్శనమే మీరు అంటున్న ఈ సర్కాస్టిక్ వీడియోస్ అని. దాంట్లో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఈపీఆర్ గురించి నేను మెన్షన్ చేసిన. ఎందుకు అన్నా అంటే, ఆ రోజు నేను మూసీ నదిలో క్లీనప్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇన్ని పెద్ద కార్పొరేట్ కంపెనీలు, వెస్టర్న్ కార్పొరేట్ కంపెనీలు అన్నీ, ఐటీసీ, ఇంకా అమెజాన్, ఇట్లా చాలా కంపెనీస్ వేస్ట్ కళ్ళ ముందు ఉంది. అసలు ఈ కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడుంది అని చెప్పేసి వెన్ ఐ ట్రై టు డూ రీసెర్చ్, అంటే చాలా ఇయర్స్ నుంచి తెలుసు ఈపీఆర్ గురించి. ప్రతి కంపెనీ, యూరోప్ లాంటి దేశాలలో మీరు వెళ్తే ఏదైనా కంపెనీ ప్లాస్టిక్ని క్రియేట్ చేస్తుందంటే వాళ్ళకి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది, అంటే ఎవడైతే చెత్తని క్రియేట్ చేస్తున్నాడో, ఎవడైతే వేస్ట్ని క్రియేట్ చేస్తున్నాడో వాడికి ఒక ఎక్స్టెండెడ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ చెత్తని మేనేజ్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా వాడదే. ఎందుకంటే లాభం వాడే పొందుతున్నాడు కాబట్టి అది ఉంటుంది. సో అది మన భారతదేశంలో చాలా వీక్ పరిస్థితులు ఉంది. అసలు టు బి ఆనెస్ట్ అసలు లేనట్టు పరిస్థితి. కాబట్టి దాని గురించి నేను మెన్షన్ చేసి, అంటే ఈ మూసీ ప్రభావ ప్రాంతాల్లో
క్రోకోడైల్స్ ఉండడం కానీ ఇవన్నీ మీకు తెలుసా? వీఆర్ అవేర్ అబౌట్ ఇట్. అంటే అదొక ఆస్పెక్ట్ మేము చేస్తుంది ఏంటంటే, అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఈవెన్ మూసీ ప్రభావిత ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఆ క్రోకోడైల్స్ ఉండడం అన్నీ కూడా చూస్తూ ఉంటాము. అండ్ జీవజాతులు ఏదైతే ఉంటాయో వాటి యొక్క జన్యు మార్పిడి అనేది కూడా జరిగే అవకాశాలు కైండ్ ఆఫ్ ఆ డిఎన్ఏ మార్పులు అండ్ దానివల్ల అంటే ఈ పొల్యూషన్ వల్ల జరుగుతుంది అని కూడా వింటూ ఉన్నాం. సో దాని గురించి మీకేమన్నా ఇంకా? దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతీయత గురించి మాట్లాడే నాయకులు ఉన్నారు కదా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళు ఎప్పుడైనా మూసీ నదిలో రివర్ ఫ్రంట్ కడుతున్నామని అంటున్నారు కానీ, పర్యావరణం అంటే మాకు ఇంత ప్రేమ ఉందని అంటున్నారు కానీ, మూసీ నదిలో ఉన్న ఇన్వేసివ్ ఫిష్ స్పీషీస్ గురించి ఎప్పుడైనా మాట్లాడిర్రా? లేదు. మూసీ నదిలో మీరు కనుక చూసుకుంటే 90% చేపలు తెలంగాణ చేపలన్నీ అంతరించిపోయినాయి. మూసీ నదిలో మీకు తెలంగాణ చేపలు దొరకవు. ఆఫ్రికాలో ఒరిజినేట్ అయిన తలాపియా ఫిష్ దొరుకుతుంది మీకు. ఆ ఫిష్ ఎక్కడ ఉంటుంది అంటే, ఆ ఫిష్ మన తెలంగాణ ఇండియాలో ఉండడానికి కారణం ఏంటంటే, ఇట్ ఈస్ అన్ ఆఫ్రికన్ ఫిష్ విచ్ ఈజ్ ఇన్వేసివ్. అంటే ఇక్కడిది కాదు అది. అది ఎందుకు ఎక్కువ ఉంటుందంటే యాసిడ్ నేచర్ పెరిగిపోయింది మన వాటర్లో, మూసీ వాటర్లో. అది ఒక్కటే సర్వైవ్ కాగలుగుతున్నది. ప్లస్ నేను అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, పూణేలో ప్రజలు చేపట్టిన ఉద్యమం వల్ల 500 కోట్లు పూణే మున్సిపల్ కార్పొరేషన్ మీద ఫైన్ విధించింది. ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 500 కోట్లు పూణే మున్సిపల్ కార్పొరేషన్ మీద ఫైన్ విధించింది. దేనికి? అక్కడున్న నది లోపల మీరు మొత్తం వ్యర్థాలని ఇన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు, ఇళ్ల నుంచి వచ్చే చెత్త నీళ్ళన్నింటినీ దాని లోపల వేస్తున్నారు, మరి దానికి ఫైన్ చెల్లించరా అని చెప్పి 500 కోట్లు విధించింది. మరి మన గవర్నమెంట్, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అక్కడ పూణేలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫైన్ విధించింది ఎన్జిటితో కలిసి. మరి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ మీద ఏమైనా ఫైన్ విధించిందా? జిహెచ్ఎంసీ ఇస్ ద పొల్యూటర్ ఫర్ మూసీ రివర్, నాట్ పీపుల్. జిహెచ్ఎంసీ ఈజ్ అకౌంటబుల్ ఫర్ పొల్యూటింగ్ మూసీ రివర్. అంటే ఎలా అంటున్నారు మీరు అలాగా? ఎందుకు అని అంటే, జిహెచ్ఎంసీ 60% ఆఫ్ వాటర్, అంటే 60% ఆఫ్ సీవేజ్ వాటర్ ఈజ్ డైరెక్ట్లీ ఫ్లోయింగ్ ఇన్ టు మూసీ రివర్ వితౌట్ అన్ట్రీటెడ్. 60% అన్ట్రీట్ కాకుండా వాటర్ అనేది డైరెక్ట్లీ మూసీ రివర్లో కలుస్తుంది. ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? ఆ లైన్లో ఎవడేసిండు? ఈ పొల్యూటెడ్ వాటర్ ఏదైతే ఇళ్లలో నుంచి వచ్చే కాలుష్య నీళ్ళు ఉంటాయో అవన్నిటిని ఎవరు లైన్లో వేసిండ్రు? అసలు శానిటేషన్ని మెయింటైన్ చేయాల్సింది ఎవరు? డ్రైనేజ్ సిస్టమ్ని మెయింటైన్ చేయాల్సింది ఎవరు? జిహెచ్ఎంసీ. అండ్ జిహెచ్ఎంసీ ఈజ్ లేయింగ్ సీవేజ్ కెనాల్స్ ఇన్ టు ద మూసీ రివర్. అసలు హైదరాబాద్లో ఉన్న ప్రజలు ప్రశాంతంగా బతకడానికి కారణమైన శివాజీ నగర్ బ్రిడ్జ్ కింద ఉండే ఎవరైతే ప్రజలు ఉన్నారో, శంకర్ నగర్ బ్రిడ్జ్ కింద ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో మూసీ నది తీరాన, వాళ్ళు వేస్ట్ కలెక్టర్స్. అంటే వాళ్ళు చెత్తని కలెక్ట్ చేసేవాళ్ళు. మన హైదరాబాద్ నగరం శుభ్రంగా ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చెత్తని గ్యాదర్ చేస్తారు, వాళ్ళు చెత్తని ఇంటికి సెగ్రిగేట్ చేసి నీట్గా ఉంచుతారు మన నగరాన్ని. వాళ్ళు అసలైన వారియర్స్, ఎన్వైరన్మెంటల్ వారియర్స్, బికాస్ దే ఆర్ కీపింగ్ అవర్ ఎన్వైరన్మెంట్ క్లీన్. వాళ్ళని ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఎంకరేజ్ చెప్పేసి, పొల్యూటర్స్ అని చెప్పేసి వాళ్ళ ఇల్లులను కూర్చుతుంది. అంటే ఎవడైతే రేవంత్ రెడ్డి దిగాడు, కేటీఆర్ దిగాడు, లేకపోతే ఏ అధికారి దిగాడు చెత్త శుభ్రం చేయడం కోసం. ఎవరైతే ప్రతిరోజు 4 గంటలకు లేచి చెత్తను శుభ్రపరుస్తున్నారో, హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారో, వాళ్ళని ఈరోజు పొల్యూటర్స్ అని అంటున్నారు. వాళ్ళని ఈరోజు కాలుష్యం చేస్తున్నారని చెప్పేసి ఇల్లు కూలగొడుతున్నది. ఇది ఎక్కడిది? ఈ కూలగొట్టడం గురించి వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే, ఈ హైడ్రా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొని వచ్చిన ఈ మూమెంట్ ఏదైతే ఉందో, ఈ హైడ్రా అనేది ఇట్స్ ఎ కరెక్ట్ థింగ్? ఏ హైడ్రా ఉన్నా కానీ డెమోక్రటిక్ ఉండాలి. బ్యూటిఫికేషన్, హైడ్రా కూడా బ్యూటిఫికేషనే చేస్తుంది చాలా చోట్లలో. ఫ్యూ ప్లేసెస్ పీపుల్సే కంప్లైంట్ ఇచ్చిన చోట్ల నిజంగానే జరుగుతుందని అంటున్నారు. కానీ ఐ డోంట్ హ్యావ్ అంటే నేనేమంటున్నా అంటే, ఏ హైడ్రా కానీ బైడ్రా కానీ ఏమైనా కానీ RRR కానీ ఏమన్నా ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ కడతామని అంటున్నారు. కేసీఆర్ ఏమో ఫార్మా సిటీ అని అన్నాడు. అక్కడున్న లోకల్ రైతులతో మాట్లాడకుండా ఫ్యూచర్ సిటీ ఎట్లా కడతావు? RRR అని అంటున్నారు. RRR ఏదైతే రీజనల్ రింగ్ రోడ్లో ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళతో మాట్లాడకుండా ఎట్లా కడతావు? Consultation with people. Without consulting people, without making a participatory process, how will you go forward? This is our question. And Hydra విషయంలో కూడా చాలా కేసెస్లో they have been very brutal to people. They should be dignifiedగా ట్రీట్ చేయాలి. బడాబాబులను ఎట్లయితే షో ఆఫ్ కోసం చేస్తున్నారు, చాలా ప్లేసెస్లో ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి పొలిటికల్ పార్టీస్వి. వాళ్ళని ఎందుకు కూలగొట్టదు హైడ్రా?
why only it in many instances why it only targets marginalized people. This is also one important అంటే వాళ్ళకి వాయిస్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ వాళ్ళకే వాయిస్గా మారడం కోసం వీఆర్ హియర్ టుడే. ఓకే. అండ్ దామగుండం ఫారెస్ట్ ఇష్యూ అనేది కూడా నువ్వు కొంచెం గట్టిగానే రైజ్ చేసావు. ఈవెన్ అక్కడున్న చెట్లను కూడా కొట్టేస్తామని చెప్పేసి అన్న టైంలో కూడా మరి ఆ మూమెంట్ని తీసుకెళ్ళి మరి దాన్ని ఎంతవరకు వచ్చింది అండ్ ఆ మూమెంట్లో ఎట్లా రియలైజేషన్ అయ్యి ముందుకు తీసుకెళ్ళావు ప్రజల్ని కూడా? దామగుండం టైంలో ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఐ వాజ్ ఇన్ హర్యానా. అదే టైంలో అరావలి గురించి ఐ వాజ్ వర్కింగ్ విత్ పీపుల్ ఫర్ అరావలి. ఐ వాజ్ ట్రావెలింగ్ అక్రాస్ హర్యానా అండ్ ట్రయింగ్ టు, ఎందుకంటే అక్కడ అరావలి అనేది ఐ డోంట్ వర్క్ జస్ట్ ఇన్ హైదరాబాద్, ఐ వర్క్ అక్రాస్ ద కంట్రీ. సో హర్యానాలో వైల్ ఐ వాజ్ వర్కింగ్ ఐ గాట్ టు నో అబౌట్ దామగుండం ఇష్యూ. సో మేము ఒక టీమ్ని పంపించినాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ని. అసలు దామగుండంలో వాస్తవాలు ఏంటి, 12 లక్షల చెట్లని నరుకుతున్నదని ఒక న్యూస్ రిపోర్ట్ వచ్చింది. అసలు 12 లక్షల చెట్లను నరుకుతున్నారా, ఏంది వాస్తవం అని చెప్పేసి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరఫున దామగుండం ఫారెస్ట్కి వెళ్ళి అక్కడున్న ప్రజలతో మాట్లాడితే వాట్ వీ గాట్ టు నో ఇస్ దట్ అక్కడికి వెళ్ళిన 10 రోజులకే ప్రభుత్వం ఇనాగరేషన్ పెట్టుకుంది ఆ ప్రాజెక్ట్ది. అరే 10 రోజుల్లో ఇనాగరేషన్ అంటే ఖచ్చితంగా వీ నీడ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి వి గేవ్ అ నేషన్ వైడ్ కాల్. ఓకే. దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలందరికీ ఒక పిలుపునిచ్చినాం, మీరు రేపు నిరసన చేపట్టండి అని చెప్పేసి. నాకు తెలిసి 25th అనుకుంటుంది, August 25th ఏదో ఉండే. వి గేవ్ కాల్ ఫర్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ టు ప్రొటెస్ట్. ఓకే. ఇన్ మోర్ దెన్ 17 cities there were protests. In Delhi, in Gurgaon, in Haryana, in Jammu, in Mumbai, in Bangalore, in Warangal, in Vikarabad, multiple places. హైదరాబాద్లో పోలీసు కూడా వచ్చి ఆపారు హైదరాబాద్లో అయితే. ఇట్లా మల్టిపుల్ ప్లేసెస్లో అక్రాస్ ఇండియా ప్రొటెస్ట్ అయింది. ప్రొటెస్ట్ అయినప్పుడు అప్పటి వరకు రెసిస్టెన్స్ లేదు, అంటే 12 years నుంచి అట్లా చేస్తున్నారు కానీ అక్కడ ఉన్న లోకల్ ప్రజలు ఎఫెక్టివ్గా లేకుండేది. అంటే కొంత పొలిటికల్ వాళ్ళకి రీచ్ కాలేదు అది, అంటే రీచ్ అయింది కావాలని అండర్ ద టేబుల్ పెట్టారు. సో దేశవ్యాప్తంగా ఇష్యూగా మారిన దాని తర్వాత ఆ ఇనాగరేషన్ని హాల్ట్ చేసినారు ఇనీషియల్గా. దాని తర్వాత ఇంకెక్కువ వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం. ఐ ఆల్సో కేమ్ బ్యాక్, ఐ హ్యాడ్ టు రష్ టు హైదరాబాద్, ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. 2900 acres అది డిక్లేర్డ్ రిజర్వ్ ఫారెస్ట్. కంచగచ్చిబౌలిలో అంటే ఒక 300 acres 395 అట్లా ఎకర్స్, కానీ అక్కడైతే 2900 acres ప్లస్ అదొక డిక్లేర్డ్ రిజర్వ్ ఫారెస్ట్. ఇది రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయలేదు. నేను కంచగచ్చిబౌలి గురించి కూడా తర్వాత మాట్లాడతా, దాని వెనకాల ఇంకో ఇంపార్టెంట్ కారణం ఉంది. సో ఈ 2900 acres ప్రభుత్వమే రిజర్వ్ ఫారెస్ట్ అని అన్నప్పుడు దీన్ని ప్రొటెక్ట్ చేయాలి, కానీ దీన్ని ఇంకా ఏంటి డిస్ట్రాయ్ చేయడం ఏందనేది ఐ హ్యాడ్ టు కమ్. And after coming, we went to Damagundam. I also went to Damagundam, spoke with people, made multiple videos, tried to do అంటే కొంత ఫ్యాక్చువల్ అండర్స్టాండింగ్, ఈకాలజిస్ట్తో మాట్లాడడము. దాని తర్వాత రియలైజ్ అయిందంటే చాలా విషయాలు. దామగుండంలో మేము ఎత్తుకున్న 2 విషయాలు. ఒకటి, దామగుండం అనేది ఒక ఇంపార్టెంట్ ఈకాలజికల్ యాసెట్ టు తెలంగాణ. యాసెట్ అని అనడంలో నాకు నచ్చదు, పర్యావరణాన్ని యాసెట్గా లెక్క చూడడం, కానీ తెలంగాణలో పర్యావరణానికి సంబంధించి ఒక రిచ్ స్పేస్ దామగుండం. అక్కడ లెపర్డ్స్ ఉన్నాయని ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్లస్ అక్కడ ఎంత పెద్ద పెద్ద జింకలు తెలుసు. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ ఐ సీ డియర్స్, అంటే డియర్స్ని స్పాట్ చేస్తాము. ఎన్ని పీకాక్స్, అంటే మల్టిపుల్ స్పీషీస్ అక్కడ. మోర్ దెన్ 12 lakh ట్రీస్ని కట్ చేస్తున్నారు అని రిపోర్ట్స్ వచ్చినాయంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి అసలు ఎంత రిచ్ ఈకాలజీ అక్కడ ఉంటుంది అనేది. అదొకటి, ఈకాలజీ అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఏదైతే దామగుండం ఫారెస్ట్ ఉందో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అనంతగిరి హిల్స్ ఫారెస్ట్ రేంజ్ దాని కిందకే వస్తుంది. ప్లస్ కృష్ణా రివర్ అసలు ఫార్మేషన్ వెనకాల మేజర్ రిసోర్స్ సెంటర్ ఏంటంటే అనంతగిరి హిల్స్ లో వర్షాలు పడడం వల్ల అక్కడ నుంచి వాటర్ అంతా సీప్ అవుతూ కలుస్తుంది కృష్ణా రివర్లో. ఆ అనంతగిరి హిల్స్లో మేజర్ పార్టీ 2900 acres ఆఫ్ ఫారెస్ట్, దామగుండం ఫారెస్ట్. అంటే వాటర్ రిసోర్స్ ఫర్ మహారాష్ట్ర, తెలంగాణ అండ్ కర్ణాటక ఈస్ కమింగ్ ఫ్రమ్ దామగుండం ఫారెస్ట్. అండ్ ఇంపార్టెంట్ వాటర్ రిసోర్స్ని దే వర్ ట్రైంగ్ టు డిస్ట్రాయ్. సో ఆ 2 points వాజ్ దట్. దెన్ వీ వర్ అగేన్స్ట్ ఇట్. అండ్ వాట్ వీ ట్రై టు టెల్ దిస్, గవర్నమెంట్ మన నేవీ వాళ్ళు, ఇండియన్ నేవీ వాళ్ళు కోర్టులో కేసు వెళ్ళినప్పుడు వాళ్ళు మెన్షన్ ఏమని చేసారంటే 5 చోట్లలో ఈ ప్రాజెక్ట్ తెలంగాణలో ప్రపోజ్ అయ్యి ఉంది అని మెన్షన్ చేసారు. మరి 5 చోట్లలో ప్రపోజ్డ్ లొకేషన్స్ ఉన్నప్పుడు ఎందుకు దామగుండం ఫారెస్టే? ఒకసారి వేరే చోట రీథింక్ చేయొచ్చు కదా అనేది మా ఉద్యమం. మేము కంప్లీట్గా నో చెప్పలేదు ఏదైతే రేడార్ కన్స్ట్రక్షన్ ఉందో. వీ వర్ నో అగేన్స్ట్ ద కన్స్ట్రక్షన్ ఇన్ ఫారెస్ట్.
ఆ ఫారెస్ట్లో ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వేరే చోట కన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా అని వీ వర్ ట్రయింగ్ టు డూ దట్. కానీ ప్రభుత్వము దే డి నాట్ లిజన్ టు అస్ అండ్ ఎవ్రీథింగ్, దే ఆర్ నౌ ప్రొసీడింగ్ విత్ ఇట్. ఇప్పుడు ఈరోజు ఆరావళి గురించి నేను ఈరోజే చూసిన, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్స్ నుంచి ప్లస్ రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఆరావళి గురించి ఇంత లెక్చర్ ఇస్తున్నారు. ఏమైంది? దామగుండం హిల్స్ గురించి ఎందుకు మాట్లాడలే రేవంత్ రెడ్డి? దామగుండం హిల్స్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? సో దిస్ ఇస్ అంటే అక్కడ నేషనల్ వైడ్ అండ్ స్టేట్ వైడ్, సో ఇట్లా 2 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి కదా. అవును. ఇప్పుడు మెయిన్గా దామగుండం విషయానికి వచ్చేటప్పటికి మెయిన్గా తెలంగాణ వాళ్ళకు బాగా తెలుసు ఆ హెజిటేషన్, అది ఎంత మనకు సంపదో మనందరికీ బాగా తెలుసు. అది దానివల్ల వచ్చేది ఏముంటుంది ఇక్కడున్న ప్రజలకు మాత్రమే తెలుసు. కానీ ఆరావళి అనేది నేషనల్ వైడ్. ఇప్పుడు మనమా తెలంగాణలో ఉండి కూడా అక్కడెక్కడో ఉన్న ఆరావళి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే దామగుండం టైంలో వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్, దామగుండం టైంలో నేను చెప్పినా కదా, అంటే ఆ పొలిటికల్ లీడర్స్ దీని గురించి పట్టించుకోకపోవడానికి రీజన్ మీరు చెప్పేది కరెక్టే. అవును. ఇంకొకటి ఏంటంటే దామగుండం టైంలో నేను అన్నా కదా ఇందాక, డెమోక్రటిక్ క్రియేటివ్ రెసిస్టెన్స్ మేము చేసేది. అంటే మా ఏదైతే నిరసనలు ఉంటాయో అవి డెమోక్రటిక్ ఉంటాయి మరియు చాలా క్రియేటివ్ ఉంటాయి. సో బేసికలీ మేము చేసే ఉద్యమము క్రియేటివ్ డెమోక్రటిక్ రెసిస్టెన్స్ కాబట్టి దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఇస్తా. దామగుండం టైంలో మేము ఉద్యమం చేపట్టితే నిజంగానే మొత్తం తెలంగాణ కదిలింది. ముందు భారతదేశం వ్యాప్తంగా కదిలింది. 17 చోట్ల నిరసన అంటే ఇట్ ఈస్ అన్ ఇష్యూ దట్ బికేమ్ అక్రాస్ ద కంట్రీ. కానీ మరీ ముఖ్యంగా మా ఇంటెన్షన్ ఏమంటే ఫస్ట్ తెలంగాణలో ఉన్న ప్రజలని ఏకం చేయాలనేది మేము తెలుసుకున్న దాని తర్వాత మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కమ్యూనికేషన్స్ చేసినాము. పోస్టర్స్, ఐ పర్సనల్లీ డిజైన్ మల్టిపుల్ పోస్టర్స్ దట్ వెంట్ ఫుల్ వైరల్. సెలబ్రిటీస్ అందరూ రావడము, అందరూ మాకు సపోర్ట్ అందజేయడం అదంతా. కానీ దాంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దామగుండం ఇష్యూ ఈజ్ అ బిగినింగ్ ఫర్ ఎన్వైర్మెంటల్ మూవ్మెంట్స్ ఇన్ తెలంగాణ. ఓకే. దానికంటే ముందు చాలా ఉద్యమాలు జరిగినాయి పర్యావరణం గురించి, కానీ అక్కడ కొంత పీపుల్స్ పర్స్పెక్టివ్ ఇదంతా ఉండే. అంటే ఇప్పుడు నల్లమల ఫారెస్ట్లో గెలుపుకే కారణం అక్కడ ఉన్న ఏదైతే ఆదివాసీలు ఉన్నారో అది కారణం. కానీ దామగుండంలో ప్రజలందరూ ఏకం కావడము ప్లస్ తెలంగాణ ప్రజలు కేవలం అడవిని రక్షించుకోవాలన్న నినాదంతో ఏకమయ్యారు. సో ఇట్ ఈస్ అ న్యూ ఎరా. అంటే వీ స్టెప్డ్ ఇన్ టు అ న్యూ ఎరా. తెలంగాణ సమాజం అనేది పర్యావరణం గురించి ఆలోచించే తరుణంలో అడుగుపెట్టింది దామగుండం టైం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరపున వీ వర్ ద పీపుల్ హూ క్రియేటెడ్ దట్ ఫేజ్ అనేది వీఆర్ వెరీ గ్లాడ్ టు టెల్. దాంట్లోనే తెలంగాణ ప్రజలందరూ ఏకమైనప్పుడు ఒక క్రియేటివ్ రెసిస్టెన్స్ పాయింట్ ఏంటంటే అడవి బతుకమ్మ అని ఒక ప్రోగ్రామ్ ప్రజలే, ఇప్పుడు నేను కాదు, సూర్య, ఆరుణ్య అని ఇట్లా మల్టిపుల్ టీమ్మేట్స్ అందరు కలుసుకొని ఎవరైతే ర్యాండమ్ ప్రజలు, అంటే మేమంతా యాక్టివిస్ట్ క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరపు, కానీ మాతోని ఒకప్పుడు ఇన్వాల్వ్ లేని వాళ్ళు అంటే విద్యార్థులు వాళ్ళందరూ ఏకమయ్యి వాళ్ళే అడవి బతుకమ్మ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రపోజ్ చేసి చేపట్టితే 500 మంది ప్రజలు దామగుండం అడవి లోపలికి వెళ్ళి అడవి బతుకమ్మ అని ఒక ప్రోగ్రామ్ చేసారు. ఆ అడవి బతుకమ్మ ప్రోగ్రామ్ ఇక్కడ వికారాబాద్లో జరుగుతున్నప్పుడు దానికి సంఘీభావంగా జమ్మూలో అడవి బతుకమ్మ ప్రోగ్రామ్ జరిగింది, గుజరాత్లో అడవి బతుకమ్మ ప్రోగ్రామ్ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో అడవి బతుకమ్మ ప్రోగ్రామ్ జరిగింది. ఈ సంవత్సరము మేము ఆ లెగసీని, అదేదైతే రెసిస్టెన్స్ ఉందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం కోసం అని చెప్పేసి దసరా టైంలో ఆ బతుకమ్మ, ఈసారి బతుకమ్మకి we officially launched అడవి బతుకమ్మ ఫెస్టివల్ ఫ్రమ్ క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్. We even released one song. దాంట్లో కూడా మల్టిపుల్ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దే షోడ్ సాలిడారిటీ. సో ఇట్లా, సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ that cultural resistance also went across the country. It is not that Damagundam was constrained to Telangana. అది మొత్తం అంటే దేశవ్యాప్తంగా వెళ్ళింది అది. ఓకే. ఇప్పుడు దేశమంతా కూడా ఒక డిఫరెంట్ చర్చ జరుగుతుంది ఆరావళి గురించి. మరి ఆరావళి దానికి సంబంధించి ఇచ్చిన జడ్జిమెంట్ని ఆపాలని చెప్పేసి రాజస్థాన్ రైతులు కానీ అందరూ పోరాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ దేశమంతా కూడా అసలు ఏంటి, అసలు ఇందులో నిజాలు ఏంటి, ఎవరి సైడ్ మనం స్టాండ్ తీసుకోవాలి ఏంటని అర్థం కానీ ఒక డైలమోలో చాలామంది ప్రజలు అనే వాళ్ళు కూడా ఉండిపోయారు. అంటే దీని గురించి యాజ్ ఏ పర్యావరణవేత్తగా అండ్ యాక్టివిస్ట్గా మీరు ఏం చెప్తారు? సో ఆరావళి గురించి ఐ థింక్ ఫస్ట్లీ ఇంత ఉద్యమం జరుగుతుందంటే దాని వెనకాలన్న ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ద రోల్ ఆఫ్ ఆరావళి ఫర్ అవర్ కంట్రీ. అంటే ఆరావళి ఈజ్ అంటే 2 బిలియన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఓల్డ్. అది మొత్తం హిమాలయ ఈజ్ అ వెరీ రీసెంట్ మౌంటైన్. ఇట్ ఈస్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు వాటిని.
అరావలి ఈజ్ మచ్ మోర్ ఓల్డర్ దెన్ హిమాలయ. డెక్కన్ ప్లాట్యూ ఇవన్నీ ఓల్డ్ ఫిజియలాజికల్ ఫీచర్స్. సో బేసికలీ అరావలి అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ బీన్ ఫిజికలీ విజిటింగ్ అరావలిలో ఎక్కడెక్కడైతే ఏరియాస్ ఉన్నాయో హర్యానాలో. సో అరావలి మరి ముఖ్యంగా 7 డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది హర్యానాలో. నేను విజిట్ చేసిన డిస్ట్రిక్ట్స్లో 7 డిస్ట్రిక్ట్స్లో అరావలి అని ఉంటుంది. 22 డిస్ట్రిక్ట్స్లో ఐ బీన్ టు 17 డిస్ట్రిక్ట్స్. వాటిలలో మరీ ముఖ్యంగా అరావలి అనేది హర్యానాలో 7 డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది. మేజర్ పార్ట్ అనేది మోర్ దెన్ 60% అరావలి రాజస్థాన్లో ఉంటుంది. సో వై ఐమ్ టెలింగ్ దిస్ ఇస్ in these 7 districts where Aravali is there in Haryana, already in 2 districts Aravali is mined, completely mined. ఓకే, అంటే 2 జిల్లాలలో మొత్తము తీసేసారు, అంటే మైన్ అయిపోయింది. సో ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఆరావలి ఇంపార్టెన్స్ని ప్రభుత్వాలు డిస్కరేజ్ చేసి లేకపోతే అండర్లైన్ చేసేసి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక స్ట్రాంగ్ రెగ్యులేషన్ తీసుకురాలేకపోయినారు యూనియన్ గవర్నమెంట్ కానీ ఆ స్టేట్స్ ప్రభుత్వాలు కానీ. ఆరావలి ఇంపార్టెన్స్ ఏంటంటే ఏదైతే రాజస్థాన్లో థార్ డెజర్ట్ ఉందో ఆ డెజర్ట్ హర్యానాకి పాకకుండా లేకపోతే ఆ డెజర్ట్ సైజ్ పంజాబ్కి పాకకుండా ఉంది ఈరోజు అని అంటే దానికి కారణం ఆరావలి. ఆరావలి మౌంటైన్స్ని మనం తీసేస్తే ఆ ఎడారి ఏరియా అనేది పెరుగుకుంటూ పోతుంది. అదొకటి. రెండో విషయం ఏంటంటే నేను ఫిజికలీ వెళ్ళి చూసినప్పుడు అక్కడున్న ప్రజలు ప్లస్ సైంటిఫిక్ రిపోర్ట్స్ ఏమని చెప్తాయంటే ప్రతి హెక్టార్కి 2 మిలియన్ మెట్రిక్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఆరావలి అనేది స్టోర్ చేస్తుంది. ఓకే, ఒక హెక్టార్కి ఆరావలి కొండలు ఉన్న చోట్లలో 2 మిలియన్ మెట్రిక్ లీటర్స్ ఆఫ్ వాటర్ని స్టోర్ చేసుకుంటుంది ఆ భూమి కింద. అట్లా స్టోర్ చేసుకుంటే ఏమవుతుంది, ఇట్స్ ఆల్ అంటే చాలా డ్రైడ్ ఏరియా అదంతా. అక్కడ ఏంటి రైస్ కూడా పండించడం చాలా కష్టం. సో అట్లాంటి ఏరియాస్లో ఏం జరుగుతుంది అంటే ఎంతో కొంత వాటర్ సోర్స్గా ఆరావలి మౌంటైన్ అనేది మారుతుంది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఒక్కటే కాకుండా అక్కడ ఈకాలజీ ఉండడం వల్ల ఆ హీట్ ఏదైతే వస్తుందో ఆ హీట్ నుంచి హీట్ వేవ్స్ కానీ ఇవన్నిటి నుంచి మనకి ప్రొటెక్షన్ దొరుకుతుంది ఆరావలి పక్కన ఉన్న ప్రజలకి. సో అట్లా ఒక రోల్ ప్లే చేస్తుంది. అది ఒకటి డెజర్టిఫికేషన్ ప్లస్ అక్కడ ఆ రిచ్ ఫారెస్ట్ కవర్ ఉండడం వల్ల గ్రీన్ కవర్ ఉండడం వల్ల ఇట్ యాక్చువల్లీ యాక్ట్స్ లైక్ కూలర్ మెకానిజం ఫర్ ద పీపుల్ హూఆర్ అక్రాస్. మీరు హర్యానాలో చూడండి, హర్యానాలో మొత్తం హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయింది, హైయెస్ట్ టెంపరేచర్ నమోదైంది హర్యానా డిస్ట్రిక్ట్లో. మళ్ళీ రాజస్థాన్లో కూడా అంత హై టెంపరేచర్ ఏరియాస్లో వీ నీడ్ న్యాచురల్ ఈకాలజికల్ పార్ట్స్, అంటే న్యాచురల్ గ్రీన్ కవర్స్ మనకి కావాలి, ఆర్టిఫిషియల్ గ్రీన్ కవర్స్ కాదు. కాబట్టి అదొకటి. సో అండ్ చాలా ఈ రిచ్ ఈకాలజీ అనేది అరావలిలో ఉంటుంది. ప్లస్ అకార్డింగ్ టు ఫ్యూ ఎక్స్పర్ట్స్ సుప్రీంకోర్టు నోట్ కూడా చేసింది ఏమనంటే ఆరావలి 2004లో సుప్రీంకోర్టు ఒక మ్యాటర్ని హియర్ చేస్తున్నప్పుడు అంటే ఒక కేసు గురించి వింటున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం నోట్ చేసిందంటే ఆరావలి అనేది సహారన్, ఇథోపియన్, పెనిన్సులర్ ఇంకా ఓరియంటల్ ఏంటిది మలయాన్ అని అంటారు, అంటే ఏదైతే మలేషియా ఏరియా ఉంటుందో ఆ ఈకాలజికల్ పెనిన్సులర్ ఈకో సిస్టమ్, ఇథోపియన్, సహారన్ ఇవన్నీ చోట్లలో ఏదైతే ఈకో సిస్టమ్స్ ఉంటాయో అంటే బయోడైవర్సిటీ ఉంటుందో అవన్నిటి మిక్చర్ మనకి ఆరావలి హిల్స్లో దొరుకుతుంది. ఓకే, అంటే అంత రిచ్ ఈకాలజీ. ఇది సుప్రీంకోర్టు అంటున్నమాట, సుప్రీంకోర్టు నోట్ చేసినమాట. ఇది ఒకటే కాకుండా మల్టిపుల్ విధాలుగా అరావలి అనేది ఒక ఇంపార్టెంట్. కానీ దీని వెనకాల ఈ డిస్ట్రక్షన్ వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే మైనింగ్ మేజర్గా క్వారింగ్ అదంతా చేస్తారు. దేనికంటే ఇంట్లల్లో ఏంటి మార్బుల్ అని అంటారు, శాండ్ స్టోన్, ఇవన్నిటి కోసం వాటిని మైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కన్సర్న్ లెక్క ఎందుకు మారింది అని అంటే గోదావర్మన్ అని ఒక కేసు ఉంటుంది, అది ఒక ల్యాండ్ మార్క్ కేసు. ఎందుకంటే ఆ కేసు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆ మ్యాటర్ని హియర్ చేస్తున్నప్పుడు ఫారెస్ట్ డెఫినేషన్ లీగలీ ఫారెస్ట్ అంటే ఏంటి అనే డెఫినేషన్ని ఫ్రేమ్ చేసింది అదే కేసు వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఉంది, అంటే ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం ఎలా అనేసి ఈ చట్టం చెప్తుంది మన రాజ్యాంగం. సో ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లో అసలు ఫారెస్ట్ అంటే ఏంటి అనేది ఒక డెఫినేషన్ లేదు మనకి 1990 వరకు. సో ఆ డెఫినేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ గోదావరం వర్మల్ కేసులో వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఫారెస్ట్ అంటే డిక్షనరీ ప్రకారము ఏదైతే డెఫినేషన్ ఉంటుందో దాన్ని మనం ఫారెస్ట్గా కన్సిడర్ చేయాలి అని చెప్పింది. కానీ గవర్నమెంట్ లేటెస్ట్గా తీసుకొచ్చిన 2023లో అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది దానికి. 2023లో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, డిక్షనరీ మీనింగ్ కాదంట, ఏదైతే గవర్నమెంట్ రికార్డులో ఫారెస్ట్గా నమోదయ్యి ఉందో
అదే ఫారెస్ట్ అంట. ఇది ఎంత పెద్ద స్కామ్ తెలుసా? దిస్ ఇస్ అ వెరీ బిగ్ స్కామ్ విచ్ బీజేపీ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ ఇన్ దట్ యాక్ట్ ఓన్లీ దెర్ ఇస్ వన్ మోర్ ప్రొవిజన్ విచ్ ఇస్ దట్ 100 కిలోమీటర్ల లోపు మన సరిహద్దు ఉంటుంది కదా, అంతర్జాతీయ సరిహద్దు, ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి 100 కిలోమీటర్స్ వరకు అంట వాళ్ళు ఏ విధమైన ప్రాజెక్టులైనా చేపట్టవచ్చు అంట అండర్ నేషనల్ సెక్యూరిటీ. అంటే నేషనల్ సెక్యూరిటీ గురించి వీళ్ళు ఏమంటున్నారంటే 100 కిలోమీటర్ల లోపు వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ యూ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. నౌ మై క్వశ్చన్ టు దెమ్ ఇస్, సిక్కిం అనే రాష్ట్రం ఉంది కదా, ఆ సిక్కిం రాష్ట్రము ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి ఎన్ని కిలోమీటర్ల లోపు ఉంది? మొత్తం సిక్కిం రాష్ట్రం వస్తుంది ఆ 100 కిలోమీటర్ల క్రైటీరియా పెడితే. అండ్ సిక్కిం ఇస్ సో రిచ్, ఇట్ ఈస్ సో రిచ్ విత్ ఫారెస్ట్. నౌ ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ అప్ విత్ ఇట్లాంటి ఒక రెజల్యూషన్ తీసుకొస్తే వాట్ విల్ బి ద కండిషన్ ఆఫ్ నార్త్ ఈస్ట్? ఎంటైర్ నార్త్ ఈస్ట్ విల్ బి అండర్ దిస్ 100 కిలోమీటర్ థింగ్. సో దిస్ ఇస్ వన్ థింగ్. దీని గురించి నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఐఎమ్ ఈవెన్ పిటిషనర్ ఇన్ వన్ కేస్ ఇన్ సుప్రీం కోర్ట్. ఇదే ఇష్యూకి సంబంధించి ఐఎమ్ పిటిషనర్ ఇన్ సుప్రీం కోర్ట్ అబౌట్ దట్. ఇప్పుడు స్టే ఉందంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి సుప్రీం కోర్ట్ ఏమన్నదంటే మీరు ఫస్ట్ ఆ డేటా పంపించండి అని చెప్పింది. ఈ మ్యాటర్ ఇష్యూ వింటున్నప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం, నేను ఇందాక మెన్షన్ చేసిన కదా కంచగచ్చిబౌలి గురించి, కంచగచ్చిబౌలిలో అంత త్వరగా అన్ని జేసీబీలు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేయడానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ప్రతి రాష్ట్రానికి, మీరు మీ రాష్ట్రంలో ఉన్న అడవులు ఎంత, డీమ్డ్ ఫారెస్ట్ ఎంతనో లెక్కలు మాకు పంపించమని చెప్పింది. పంపించమని చెప్పినప్పుడు వీళ్ళకి టైం వచ్చేసింది, ఇంకొక వారం లోపల మనం రిపోర్ట్ పంపించాలి రాష్ట్రం తరపున. ఆ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు ఈ కాంచగచ్చిబౌలి ఆ ఏరియాలో గనక చెట్లుంటే, ఆ ఏరియాలో గనక వైల్డ్ లైఫ్ ఉంటే ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళకి. రేపు మనలాంటి వాళ్ళు కాన్షియస్ సిటిజన్స్ మనము వెళ్ళి కేసు వేసినాం అనుకో, లేకపోతే మనం వెళ్ళి ఎవిడెన్స్ వేసినాం అనుకో సుప్రీంకోర్టులో, రాష్ట్ర ప్రభుత్వం బోల్తా పడుతుంది కదా. కాబట్టి అది చేసారు వాళ్ళు. ప్లస్ దాని వెనకాల ఇంకొక రీజన్ ఏముందంటే వాళ్ళు లోన్ తీసుకున్నారు 10,000 కోట్లు వేరే ఒక బ్యాంక్ దగ్గర. 10,000 కోట్లు ఆ భూమిని, అడవి భూమిని తాకట్టు పెట్టి, అడవి భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్లు లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకొని ఆ 10,000 కోట్లతో వేరే స్కీమ్ ఏదో ఇద్దామని అనుకున్నారు. మళ్ళీ అది ఎక్కడ ఎవిడెన్స్? ఆ బ్యాంక్ ముందు తెలిసిపోతుంది కదా ఇది ఫారెస్ట్ అని. మేము చూసినాము, అది ఏదైతే లోన్ అప్లికేషన్ వీళ్ళు ఫిల్ చేసిరో వాళ్ళ అప్లికేషన్ ఎక్కడ ఫారెస్ట్ గురించి మెన్షన్ చేయలేదు, అసలు వైల్డ్ లైఫే లేదని మెన్షన్ చేసిర్రు. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక బ్యాంక్ని మోసం చేసింది, రాష్ట్ర ప్రభుత్వము సుప్రీం కోర్టుని కూడా మోసం చేద్దామని చూసింది. వాటికి అన్నిటికీ ఎదురుగా ఈ కాంచగచ్చిబౌలిలో హెచ్సి ఉద్యమం అనేది జరిగింది. సో ఇవన్నీ మేము తెలుసుకున్నవి. అంటే ఇవన్నీ అంటే వి ఆర్ వాలంటీర్స్. అంటే ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి అప్పటికే కొన్ని నెలలే అయింది, అయినా కానీ ఇంత ఫాస్ట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? అసలు చాలామంది ప్రజలకు కూడా తెలియదు ఎందుకు ఇంత ఫాస్ట్గా తీసేసుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చే లోపలే వీళ్ళు జేసీబీలు పెట్టేస్తూ ఉన్నారు, అన్నీ చేసేస్తున్నారంటే దీని వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందా? సో అదే కథ. అంటే అందుకనే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆరావళి గురించి కూడా మనం ఇంత మాట్లాడుతున్నాం కదా, ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పిన 2023ది, దాని వెనకాల కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ అడానీ, అంబానీ ఇట్లాంటి కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో అధిపతులు, వాళ్ళందరికీ చేతు ఇవ్వడం కోసం అండర్ ద టేబుల్ దే వాంట్ టు ఎంకరేజ్ కరప్షన్. కాబట్టి దే ఆర్ బ్రింగింగ్ లాస్ లైక్ దిస్. హస్దియో ఫారెస్ట్లో ఎంత పెద్ద, హస్దియో అని ఛత్తీస్గఢ్లో ఒక ఫారెస్ట్ ఉంటుంది, అక్కడ పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఇంకొకటి సింగ్రోలి, ఇట్లా చాలా ప్లేస్లో, గడ్చిరోలిలో, ఇట్లా మల్టిపుల్ ప్లేసెస్లో ప్రజలే ఉద్యమం చేస్తున్నారు. అట్లాంటి ఉద్యమాలని క్రష్ చేయడం కోసము ఏవైతే అడవిని రక్షించే చట్టాలు ఉంటాయో ఆ చట్టాలని బలహీనపరుస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. కాబట్టి వీఆర్ అంటే గవర్నమెంట్ ఈస్ ఆల్వేస్ డూయింగ్ దిస్. దట్స్ వై వీఆర్ లైక్ కమింగ్ లైక్ దిస్. అదర్వైజ్ వై వుడ్ ఐ డూ దిస్? నేను యాక్టివిజం ఎందుకు చేస్తా? ఇఫ్ థింగ్స్ ఆర్ గుడ్ ఐ వుడ్ ఆల్సో బీ లైక్, నేను కాలేజ్కి వెళ్తా, ఐ వుడ్ రియలీ ఎంజాయ్ మై లైఫ్ కదా. దీని మీద అయితే రియల్లీ అంటే చాలామంది ప్రజలకు కూడా తెలియని ఒక డిఫరెంట్ కోణం అనేది కూడా చెప్పారు. అది కళ్ళ ముందు మీరు చెప్తూ ఉంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఏం చేయాలనుకున్నారు ఏంటి అది అనేది. అండ్ ఇప్పుడు ఢిల్లీ పొల్యూషన్ అనేది కూడా మనకు పెద్ద ఇష్యూ అయిపోయింది కదా. అవును, అంటే దాని మీద కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము. అండ్ ఆ ఢిల్లీ పొల్యూషన్ ఇన్ఫ్యాక్ట్ ఆ కైండ్ ఆఫ్ జోన్ అనేది కూడా మన హైదరాబాద్ మారడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటారు? హైదరాబాద్ ఆల్రెడీ ఢిల్లీలో ఏదైతే 3 సంవత్సరాల కిందట ఢిల్లీ ఎట్లుంటుండేనో అదే పరిస్థితికి హైదరాబాద్ వచ్చేసింది.
ఎందుకంటే హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ, మీరు సిగరెట్ తాగుతారా? నో. ఖచ్చితంగా No. తాగరా? పక్క లేదు, పక్కా. ప్రూవ్ చేస్తే మీరు తాగుతారని. నో ప్రాబ్లం. నో ప్రాబ్లమా? Yeah. ఒకసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, యూ ఓపెన్ ఆన్ యువర్ ఫోన్ అండ్ చెక్ ద ఎయిర్ క్వాలిటీ. ఓకే. సో మీరు ఒకవేళ చెక్ చేస్తే వాట్ యుల్ ఫైండ్ ఇస్ ఎయిర్ క్వాలిటీ ఆఫ్ హైదరాబాద్ ఇస్ 183 అట్లుంటుంది, 183, 173 ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ అంటే ఆ ఎయిర్ క్వాలిటీ కండిషన్ కనుక నార్మల్ నుంచి ఆ లెవెల్కి ఉంటే యూఆర్ టేకింగ్ 3 cigarettes ఇన్ డే. 3 ఈ రోజు హైదరాబాద్ లో ప్రజలు ఏం చేస్తలేరు, ఉట్టి గాలి పీల్చుకుంటున్నారంటే దాని అర్థం రోజుకి 3 సిగరెట్లు తాగుతున్నట్టు. వింటర్ సీజన్లో అంటే నేను ఒక 5 రోజుల కింద చెక్ చేస్తే 4 సిగరెట్లు అయింది. అంటే ఇట్ చేంజెస్, అంటే దేర్ విల్ బి ఫ్లక్చుయేషన్స్. కానీ బేసిక్ ఏంటంటే 2 cigarettes అయితే రోజుకి పక్కా. ఓకే. నెలకి ఎన్ని సిగరెట్లు తాగుతున్నారో మీరే క్యాల్కులేట్ చేసుకోండి. ఇంకా అంటే 90 సిగరెట్సా? సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అంటే సిగరెట్ తాగకపోయినా 90 సిగరెట్స్ తాగితే వచ్చేంత ఇంపాక్ట్ ఉంటుందంటారు. అవును. ప్లస్ సరే మన గురించి వదిలేసేయండి, మీరు మేము లైక్ విల్ లీవ్ అబౌట్ అస్, బట్ వాట్ విల్ బి ద కండిషన్ ఆఫ్ స్కూల్ గోయింగ్ కిడ్స్? ఎవరైతే స్కూల్కి వెళ్తారో చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంటి? లైక్ ఏంటి అసలు వాట్ ఈస్ గవర్నమెంట్ ట్రైంగ్ టు డూ అబౌట్ ఇట్? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు రేస్. హైదరాబాద్, మనం ఢిల్లీ గురించి ఎన్ని వీడియోస్ చూసినా, ఢిల్లీలో ఏక్యూఐ అని ప్రొటెస్ట్ జరిగింది మొన్న. సో ఇవంతా ఎంత మాట్లాడుకున్నా కానీ మన హైదరాబాద్ పరిస్థితి కూడా అంత అందంగా ఏం లేదు. హైదరాబాద్లో కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, 165 ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే అన్హెల్తీ ఎయిర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, హైదరాబాద్లో నేను ఇక్కడ లైవ్ ఎయిర్ క్వాలిటీని ఒకసారి మ్యాప్ చేసిన, 4.4 cigarettes per day. ఈ ఏరియాలో అంటే నేను ఇందాక 3 అని చెప్పిన, హైదరాబాద్లో ప్రజలు గనక ఏం చేస్తలేరు. హైదరాబాద్లో చిన్న పిల్లలు, మీ కూతుర్లు, మీ కొడుకులు, చిన్న చిన్న పిల్లలు ఎవరైతే స్కూల్కి పోతున్నారో వాళ్ళు ఏం చేయట్లేదు, ఉట్టి స్కూల్కి పోతున్నారు, ఊపిరి పీల్చుకుంటున్నారు. అంటే వాళ్ళు రోజుకి 4 సిగరెట్లు తాగుతున్నట్టు. 4.4 cigarette టు బి ప్రిసైజ్. సో మనం ఢిల్లీ గురించి మాట్లాడుతున్నాం, కానీ హైదరాబాద్ పరిస్థితి ఎందుకు కూడా చూడాలి కదా. సో ఢిల్లీలో కూడా ఇంకొకటి ఏంటంటే, ఆరావళికి సంబంధించి ఆరావళి హిల్స్ని గనక మనము తీసేస్తే 1000% ఢిల్లీలో పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 1000%, 1000 times ఇంక్రీజ్ అవుతుంది. బట్ గవర్నమెంట్ అనేది కూడా ఇది తెలిసినా కానీ ఎందుకు దానికి పర్మిషన్స్ అనేది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇదే పాయింట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ సుప్రీంకోర్టుది కూడా ఉన్నాయి. ప్లస్ ఈ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఒకటి ఏమన్నది, సుప్రీంకోర్టు ఈ మ్యాటర్ని వింటున్నప్పుడు ఫస్ట్ సుప్రీంకోర్టు ఏమన్నదంటే, అరే భయ్ మీరు వెళ్ళి ఒక డెఫినేషన్తో రండి అని ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని స్థాపించింది. ఆ కమిటీలో ఎవరెవరు ఉండే అంటే, అక్కడ ఏంటి సెక్రటరీ, అమెకస్ క్యూరీ, వీళ్ళందరూ కలిసి చేసినారు. దాంట్లో ఆ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీలో ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి మీరు, ప్లస్ ఏంటిది అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంతా చెక్ చేసి మీరు ఒక డెఫినేషన్తో రమ్మని చెప్తే, వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే 100 మీటర్ల లోపు ఉన్నదే, 100 మీటర్లకి పైగా ఉన్నదే ఆరావళి హిల్స్ అని ఇచ్చారు. కానీ ఆ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే నోట్ చేసిందో, వాళ్ళది ఏదైతే రిపోర్ట్ ఉందో అదే రిపోర్ట్లో మెన్షన్ చేసి ఉంది. ఆ రిపోర్ట్లో 2 విషయాలు మెన్షన్ చేసి ఉంది. ఒకటి 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఏదైతే హైట్లో ఉందో అదే ఆరావళి హిల్స్ అని. కానీ అదే రిపోర్ట్లో ఏమని మెన్షన్ చేసి ఉందంటే, ఆ ఆరావళి హిల్స్ పక్కన ఉన్న ఏదైతే ఇకోలాజికల్ రిజర్వ్స్ ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అని మెన్షన్ చేసి ఉంది. మరి ఎందుకు దాన్ని కన్సిడర్ చేయలేదు సుప్రీంకోర్టు కన్సిడర్ చేయలేదు అనేదానికంటే, ఎందుకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ విచ్ ఇస్ హెడ్ బై ద ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఎందుకు దాన్ని మెన్షన్ చేయలేదు? ఎందుకంటే వీళ్ళు పర్యావరణం గురించి పనిచేస్తలేరు, వీళ్ళు బడాబాబుల గురించి పనిచేస్తున్నారు. ఎవరైతే మైనింగ్ సిండికేట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళతోని కూర్చొని మాట్లాడినట్టున్నారు. లేకపోతే పర్యావరణవేత్తలతో మాట్లాడితే, లేకపోతే పర్యావరణ పుస్తకాలు చదివితే, పర్యావరణాన్ని అధ్యయనం చేస్తే ఎందుకు ఇట్లాంటి రెజల్యూషన్తో వస్తారు? ఓకే, దే ఆర్ సిట్టింగ్ విత్ కార్పొరేట్స్, దే ఆర్ సిట్టింగ్ విత్ ద మైనింగ్ పీపుల్. ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆరావళిని చంపుతున్నారో వాళ్ళతో కూర్చుంటున్నారు కాబట్టి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అంటే ఇలా ఉద్యమాలు చేసుకుంటూ ఇంత చిన్న ఏజ్లోనే మరి ముందుకెళ్తున్న టైంలో నీ వల్ల, నువ్వు చేస్తున్న ఉద్యమాల వల్ల మీ ఫ్యామిలీకి ఎప్పుడు ఇబ్బందులు రాలేదా? సో మల్టిపుల్ లెవెల్స్లో డిఫికల్టీస్ అనేవి ఉంటాయి.
సో ఫ్యామిలీకి అంటే నేను అన్ని విషయాల గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు, సమయం సందర్భం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతా. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మా ఫ్యామిలీ మీద ఎటువంటి ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నిస్తుంది, అవన్నీ విషయాల గురించి సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా. కానీ యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ పార్టీ ఈస్ టార్గెటింగ్ అవర్ ఫ్యామిలీ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు డూ మల్టిపుల్ థింగ్స్ టు ప్రెషరైజ్ మీ అండ్ గెట్ మీ డౌన్. అంటే ఏదైతే ప్రజా సమస్యల గురించి, పర్యావరణం గురించి ఏదైతే పోరాటం చేయడానికి ట్రై చేస్తున్నామో దాని నుంచి నన్ను తప్పియడం కోసము మా ఫ్యామిలీ మీద చాలా రకాల యాక్షన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఓకే. సో బట్ ఐఎమ్ అంటే దానికి భయపడే పరిస్థితే లేదు. మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ ఫర్మ్. ఒకటి ఏంటంటే నేను చేసే యాక్షన్స్కి నా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు. ఐ టేక్ మై యాక్షన్స్ ఇండిపెండెంట్లీ. అంటే వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ బట్ ఎవ్రీథింగ్ విచ్ ఐ డూ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. అంటే నేను ఏది చేసినా కానీ మా ఫ్యామిలీ వాళ్ళ చెప్పట్లేదు. మా పేరెంట్స్ ఆర్ నాట్ టెలింగ్ మీ టు డూ యాక్టివిజం. ఐఎమ్ డూయింగ్ యాక్టివిజం బికాస్ ఐ బిలీవ్ ఇన్ ఫ్యూ థింగ్స్. కానీ యాక్షన్స్ ఏమో మా ఫ్యామిలీ మీద తీసుకుంటారు. సో దట్ ఈస్ దేర్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏ ఫ్యామిలీకైనా కానీ ఇఫ్ దే ఆర్ గెటింగ్ టు నో, మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ ఆ హెచ్యూ ఇష్యూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి బీఆర్ఎస్ ఏజెంట్ అని ప్రచారం చేసినారు. తీన్ మార్మల్లనేమో ఆయన బోర్డు పెట్టుకొని నా గురించి మాట్లాడుకుంటూ ఏంటి ఈయన బీఆర్ఎస్ ఏజెంటో ఏదో అని మాట్లాడిందంట. ఇట్లా చాలా మందిని మేనేజ్ చేసారు. ఆర్టిస్ట్ అని మాట్లాడు, పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడాడు తీన్ మార్మల్లన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇట్లాంటి డీఫేమ్ చేసే ఏదైతే ప్రక్రియ ఉంటుందో అవి నన్ను ఎఫెక్ట్ చేయవు. ఎందుకంటే ప్రజల ముందు అన్ని ప్రత్యక్షంగా ఉన్నాయి. అది చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే ఈ క్యాంపెయిన్ చేసినప్పుడు నాకు అగెన్స్ట్గా ట్విట్టర్లోకి వెళ్ళి చెక్ చేస్తే సిటిజన్స్, నాకు తెలియదు వాళ్ళు ఎవరో, నాకు మా టీమ్మేట్స్ చెప్పిర్రు ఇట్లా చూడు అని చూపిస్తే వాట్ ఐ సా ఇస్ దట్ సో మెనీ సిటిజన్స్ ఇండిపెండెంట్లీ హూ నో మీ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ వాళ్ళే ఎవిడెన్సెస్ని పెడుతున్నారు. బీఆర్ఎస్ ఏజెంట్ అని అంటున్నావు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈయన నిరసనలు చేసిండు అని. సో వాళ్ళే ఇండిపెండెంట్గా వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు. సో ఇట్లా సిటిజన్స్ ఆర్ ఓనింగ్ మీ అంటే ఐ రియలీ ఫీల్ గ్లాడ్. అదొకటే కాకుండా సరే నేను ఐ విల్ స్టాండ్ ఫర్మ్, నాకేం భయం లేదు, నాకు ఎటువంటి అంటే ఇట్ డజంట్ క్రియేట్ ఎనీ ఇంపాక్ట్. బట్ ఫర్ ఫ్యామిలీ ఇట్ ఇంపాక్ట్స్ అ లాట్. బట్ వీఆర్ వాట్ కెన్ వీ డూ, ఇట్స్ వాట్ వీ గెట్ యాజ్ అ గిఫ్ట్. అంటే అది గిఫ్ట్, ప్రభుత్వం ఇచ్చే గిఫ్ట్ అది. ఇట్లాంటి క్యాంపెయిన్స్. అంటే ఎన్నిసార్లు ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారు? అంటే ఐ ఓన్లీ గాట్ డీటైన్డ్ ట్వైస్. వన్స్ ఐ గాట్ డీటైన్ ఇన్ ఢిల్లీ. అంటే ఒకసారి కంచగచ్చిబౌలి అంటున్నా, ఇదేంటి లదాఖ్ గురించి సోనం వాంగ్చుక్కి సాలిడారిటీగా వి వర్క్ విత్ సోనం వాంగ్చుక్ లిటిల్ ఫర్ లాస్ట్ 2-3 years. సో ఆయనకి సాలిడారిటీగా వి ట్రై టు డూ ఏంటి, ఆయన లదాఖ్ నుంచి ఢిల్లీ వరకు ఒక పదయాత్ర చేస్తుండే. ఒక 100 people పదయాత్ర చేస్తుండే, పీస్ఫుల్ పదయాత్ర. ఆ పదయాత్ర అయిపోయిన దాని తర్వాత వాళ్ళు ఏంటి రాజ్ఘాట్ అని ఉంటుంది, ఎక్కడైతే గాంధీది అది ఉంటుందో సో అక్కడికి వెళ్ళి అక్కడ ఆఫరింగ్ ఇద్దామని చెప్పేసి, ఆ మెమోరియల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వాళ్ళు దేవర్ ట్రైయింగ్ టు కమ్. దాన్ని అడ్డుకొని ఢిల్లీలో అదే రోజు ఏదో ఒక నోటీస్ని విడుదల చేసారు, ఒక ఆర్డర్ని విడుదల చేసింది ఢిల్లీ ప్రభుత్వం హఠాత్తుగా. ఎందుకంటే భయపడిపోయింది, సోనం వాంగ్చుక్ ఢిల్లీలో వస్తే రాజకీయ డిస్కషన్ క్రియేట్ అవుతుంది, ప్రజలందరూ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వాస్తవాలు ఏందని తెలుసుకుంటుందని చెప్పేసి భయపడి సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేసినారు. అదే సమయంలో నేను అక్కడ ఢిల్లీలో ఉండడం వల్ల మేధా పాట్కర్ గారు, రాజేందర్ సింగ్, ఇట్లా చాలా మంది మేము ఢిల్లీలో ఉండడం వల్ల వాట్ వీ థాట్ టు డూ ఇస్ మనం ఒక ఏంటి నిరాహార దీక్ష చేద్దామని వి వర్ డూయింగ్ అ నిరాహార దీక్ష, వి వర్ డూయింగ్ అ ఫాస్ట్. సో దానికి అడ్డుకోవడం కోసం ఢిల్లీ పోలీస్ వచ్చి వాళ్ళు ఏంటి డీటైన్ చేయడము, డీటైన్ చేసిన దాని తర్వాత దే టుక్ us టు police station, and I mean they dealt us respectfully, okay, but we got detained, then later on we got released. Okay, yeah. So and after that ante I 3 years back, I think 3 years back, I think ante నాకు కరెక్ట్ గా గుర్తులేదు, 3 years back అనుకుంటా, when I was 17, when I was a minor, so police cannot formally arrest me anta, ఏందో తెలియదు, I don't think it's legally, అంటే అదొక లీగల్ క్రైటీరియా కాదనుకుంటా అరెస్ట్ చేయొచ్చు. అసెంబ్లీలో సెషన్స్ జరుగుతుండే అప్పుడు, తెలంగాణ అసెంబ్లీలో సెషన్స్ జరుగుతుండే. జరిగేటప్పుడు నేను ఒక్కడనే అసెంబ్లీ దగ్గరికి ఒక ప్లకార్డ్ వేసుకొని అక్కడ మొత్తం చెట్లను నడికేస్తున్నారు, ఒక రోడ్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి. దానికి అగేన్స్ట్గా నేను ఒక్కడిని అక్కడికి వెళ్ళి ఒక ప్రొటెస్ట్ చేస్తుండే. అప్పుడు పోలీస్ డీటైన్ మీ ఫర్ 7 hours అండ్ దే అగైన్ సెంట్ మీ టు వన్ మోర్ ప్లేస్.
సో అట్లా కూడా జరిగింది. దే ఈవెన్ టుక్ మై చార్ట్ పేపర్ తీసుకున్నారు, ఫోన్ తీసుకొని ఏంటి అసలు ఎవరు నువ్వు ఏంటి చాట్స్ చెక్ చేయడము. ఐ వాజ్ ఫుల్, అంటే నాకు అప్పటికే లా తెలుసు కాబట్టి ఐ వాజ్ లైక్ ఏంటి రైట్స్ని ఎట్లా కవర్ చేస్తారు అది దాన్ని క్వశ్చన్ చేయడం వల్ల కొంచెం డిగ్నిఫైడ్గా డీల్ చేసారు. ఓకే. బట్ యా, అంటే ఇప్పటి వరకు అయితే ఆ పరిస్థితి రాలేదు. ప్లస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్లస్ కాంగ్రెస్ పార్టీ చాలా భయపడుతుంది మాకు. ఎందుకంటే మేము అడవి బతుకమ్మ అనే ఈవెంట్ చేయడం కంటే ముందు మేము ఒక మ్యూజిక్ ఈవెంట్ చేసినాం, ఒక మ్యూజికల్ ఈవెంట్ సోషల్ జస్టిస్ మరియు ఎన్వైరన్మెంటల్ జస్టిస్ గురించి. బల్వీర్ సింగ్ ఇట్లా M3 సాయి ఇట్లా చాలా మంది ఆర్టిస్ట్ తో కలిసి మేము ఆ మ్యూజికల్ ఈవెంట్ చేసినాము. డప్పు సురేష్, సూర్య ఇట్లా మేము అందరు ఆర్టిస్ట్ తో ఈవెంట్ చేస్తే ఆ ఈవెంట్ కి ముందు పర్మిషన్ ఇచ్చి దాని తర్వాత పర్మిషన్ లేదని చెప్పేసి నాకు తెలిసి 400 మంది యూత్ చిన్న పిల్లలు 1.5 year బ్యాక్ అనుకుంటా. లేదు అది అప్పుడు కూడా ఒకటి జరిగింది. రీసెంట్ గా ఒక సెప్టెంబర్ మంత్ లో చేసినాం మేము. అది చేసినప్పుడు ఒక 100 నాకు తెలిసి 20-30 పోలీస్ మెన్ వచ్చి అడ్డుకోవడానికి ట్రై చేసినారు ఆ ఈవెంట్ ని. పర్మిషన్ లేదు అది ఇదని. ఎవరైతే వీడియో చేసినారో, అంటే మా ప్రోగ్రామ్ గురించి ఎవరైతే ఆన్లైన్లో వీడియో చేసినారో వాళ్ళని బెదిరించడము, మీరు ఎందుకు వీడియో చేసినారు, మహిళ అయినా కానీ వాళ్ళ మీద ఏంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడము, చాలా మిస్బిహేవ్ చేయడము మా వాలంటీర్తోని, అప్పటి వాలంటీర్తోని. సో ఇట్లా ఇవన్నీ జరిగినాయి. అంటే ప్రభుత్వము మేము క్లైమేట్ ఫ్రంట్ వాళ్ళు పాట పాడినా కానీ భయపడుతుంది, అట్లాంటి పరిస్థితి. ఈ అన్ని సందర్భాల్లో కల్లా మిమ్మల్ని బాగా కదిలించింది అండ్ ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యు ఆర్ కంప్లీట్లీ బర్స్ట్ అవుట్ అయిపోయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఐ థింక్ వన్ గుజ్జర్ అని ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఉంటుంది ఉత్తరాఖండ్లో. దే స్టే. ఐ వెంట్ టు ఉత్తరాఖండ్ ఫర్ సమ్ వర్క్. సో అక్కడ ఉత్తరాఖండ్లో వెళ్ళినప్పుడు యూత్ ఫర్ హిమాలయ అని మేము ఒక కోయిలిషన్ ఉంది. హిమాలయ ప్రాంతంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ఉద్యమాలన్నీ కలిసి ఒక కోయిలిషన్ అది. సో ఆ యూత్ ఫర్ హిమాలయలో పార్ట్గా ఐ నో దెమ్. ఈ వన్ గుజ్జర్ అనే ట్రైబల్ కమ్యూనిటీ పాస్టోరల్ ట్రైబల్ కమ్యూనిటీ. వాళ్ళకి ట్రైబల్ స్టేటస్ లేదు కానీ వాళ్ళు ట్రైబల్సే. సో వాళ్ళు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ తీరంలో ఉంటారు వాళ్ళు, ఇక్కడ మన ఉత్తరాఖండ్లో. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఐ స్టేడ్ విత్ దెమ్. దే ఆర్ మై బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఐఎమ్ హియరింగ్ స్టోరీస్. అక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళ ఇల్లునన్నీ తగలబెట్టడము, ఇట్లాంటి ఏవైతే స్టోరీస్ ఉండేనో, ఆ మొత్తం ఏదైతే డేస్ ఉండేనో, ద డేస్ విచ్ ఐ స్పెంట్ విత్ వన్ గుజ్జర్ ట్రైబల్ కమ్యూనిటీ పీపుల్, దోస్ వర్ వెరీ ఇంపాక్ట్ఫుల్ డేస్ ఫర్ మీ. జస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్పండి. గుల్ఫామ్ అని ఒక యంగ్ పర్సన్ ఉంటాడు ఆ గ్రూప్లో పార్ట్గా. ఆ వన్ గుజ్జర్ వాళ్ళది ఏదైతే ఉద్యమం ఉందో దాంట్లో పార్ట్ ఆయనే. వాళ్ళ ఇంట్లో నేను ఉన్నప్పుడు నేను ఆయనతో మాట్లాడుతుండే. అంటే ట్రావెల్ చేస్తుండే ఇదంతా. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు 1-2 ఇన్సిడెంట్స్. ఒకటి ఏంటంటే అక్కడ ఒక రోడ్డు లే చేసినారు. ఆ రోడ్డు లే చేసినప్పుడు, అంటే రోడ్డు మీద నుంచి మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ టు వాక్. కొంత డిఫికల్ట్ టెరైన్ వచ్చింది. డిఫికల్ట్ టెరైన్ వచ్చిన దాని తర్వాత ఏంది మనం ఈ రోడ్లో ఎందుకు పోతున్నాము, ఇంత డిఫికల్టీ ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నా. అప్పటి వరకు క్లీన్గా ఉండే రోడ్డు, సడన్గా చాలా డిఫికల్ట్ టెరైన్ వచ్చింది, ఏమైంది అని అడిగితే వాట్ ఈ ట్రై టు టెల్ ఈజ్ ఇక్కడ ఫ్లడ్స్ రావడం వల్ల ఏదైతే యాక్చువల్ బ్రిడ్జ్ ఉండేనో, ఏదైతే యాక్చువల్ రోడ్డు ఉండేనో అది మొత్తం కొట్టుకుపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ అక్కడ రిపేర్ చేయలేదు. కానీ నితిన్ గడ్కరీ ఏమో 100 రోడ్లు వేస్తున్నా నేను అది ఇదని మాట్లాడతాను, కానీ ఈ ట్రైబల్ ప్లేసెస్లో ఉండవు. ప్లస్ సెకండ్ విషయం ఏంటంటే అదే నాకు చాలా ఇంపార్టెంట్, ప్లస్ చాలా అంటే ఇట్ రియలీ బ్రోక్ మై హార్ట్. వి స్పీక్ అబౌట్ కాన్స్టిట్యూషన్, వి స్పీక్ అబౌట్ సో మెనీ థింగ్స్. ఏదైతే గ్రామంలో కొన్ని వేల మంది ఆదివాసీ, కొన్ని వేల మంది ట్రైబల్ పీపుల్ ఉంటున్నారో, ఈ వన్ గుజ్జర్ ట్రైబల్ వాళ్ళకి అంత, ఇప్పుడు మనకు తెలంగాణలో అయితే ప్రతి తండాని గ్రామ పంచాయతీగా చేసిర్రు. అంటే ప్రతి తండాకు ఒక సర్పంచ్ ఉంటాడు. అక్కడ కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని కలిపి ఒక గ్రామ పంచాయతీగా పెట్టిండ్రు. అదంతా ఒక గ్రామ పంచాయతీగా అయినా కానీ ఇప్పటికి ఒక్క స్కూల్ లేదు. More than 3,000 people are under one gram panchayati, and that gram panchayat doesn't have any school or doesn't have any primary medical center. Then when I got to know about this, I was completely disheartened. And appudu అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే, అంటే కాంగ్రెస్ బీజేపీ నాకు కరెక్ట్గా గుర్తులేదు, లాస్ట్ ఇయర్ది. నేను అక్కడ ఉన్నప్పుడు ఒక రోడ్ ఇనాగరేషన్ గురించి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే వచ్చింది.
రోడ్ ఇనాగరేషన్ గురించి లోకల్ ఎమ్మెల్యే వచ్చింది అంట, పోయిందంట. నేను నెక్స్ట్ డే ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే ఆడ రోడ్ ఇనాగరేషన్, రోడ్ వేయలేదు, ఏం వేయలేదు, ఒక గుంట ఉంది, ఆ గుంట దగ్గర రిబ్బన్ వేసి కట్ చేసి వెళ్ళిపోయింది ఆమె. అంటే రోడ్ వస్తుందంట, ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుంది అని చెప్పేసి ఆమె ఇనాగరేషన్ చేసి పోయింది. నేను అది చూసినప్పుడు అమ్మ ఏం చేస్తుర్రో భయ్ అని. అది 1 గుజ్జర్ గురించి వదిలేరు, ఇట్లా మస్తు చోట్లు జరుగుతాయి మన దగ్గర. అదొకటి అని అంటే ఇట్లా కన్వర్జేషన్స్ ఆ రోజు నైట్ అట్లనే వెళ్ళి మనం రిటర్న్ వచ్చిన దాని తర్వాత మాట్లాడుతున్నప్పుడు అదే గుల్ఫామ్ చెప్తుండే నాకు ఏమని అని అంటే, చెప్పండి అసలు ఎట్లుంటాయి పరిస్థితులు ఏంది అని అంటే, ఒక కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చిండంట అక్కడికి. కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినప్పుడు అంటే యూజువల్గా ఫారెస్ట్ ఆఫీసర్స్తోని అంతా ఏంటి జరుగుతూ ఉంటుందంట సంఘర్ష్, అంటే కొట్లాటలు అవన్నీ జరుగుతూ ఉంటాయంట. ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఫస్ట్ ఏమంటారు అంటే ఇది ఫారెస్ట్ ల్యాండ్లో ఉంది, మీరు డబ్బులు చెల్లించాలి అని అడుగుతారంట. అడిగితే వీళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఎంతో కొంత డబ్బులు ఇస్తుండే అంట. ఈసారి కొత్త ఆఫీసర్ వచ్చిండు, కొత్త ఆఫీసర్ వచ్చి ఎంతో డబ్బులు అడిగిండంట. అడిగితే గుల్ఫామ్ వల్ల పేరెంట్స్ ఉండే అంట ఆ టైంకి, అంటే గుల్ఫామ్ వల్ల మదరు ఎవరో ఉండే అంట. ఉన్నప్పుడు ఆ టైంకి ఏంటిది వీళ్ళేమో ఏంటి జేసీబీ తీసుకొని ఫస్ట్ సగం ఇల్లు కూల్చేసారు. సీదా జేసీబీ బుల్డోజర్ తీసుకొచ్చేసి సగం ఇల్లు కూల్చేసారు. కూల్చేసిన దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వచ్చిర్రు వాళ్ళు. మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి గుల్ఫామ్ ఉండే. గుల్ఫామ్ ఉన్నప్పుడు అప్పటికే గుల్ఫామ్ ఈజ్ వర్కింగ్ విత్ 1 గుజ్జర్ పీపుల్ ఇదంతా కాబట్టి ఆయనకు కొంత లాస్, ఫారెస్ట్ ట్యాక్స్ ఏంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇవన్నీ తెలుసు కాబట్టి హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్, అసలు నీ నేమ్ ప్లేట్ ఏది, అసలు నువ్వెవరు, ఏం కథ అని వెన్ హీ స్టార్టెడ్ కౌంటర్ క్వశ్చనింగ్. అప్పుడు స్లోలీ దే గాట్ హోల్డ్. కానీ మల్టిపుల్ ఇన్సిడెంట్స్లో వాళ్ళ రిలేటివ్స్ ఇల్లులు కాల్చేయడము, మంట పెట్టేయడం, సీదా మీది 1 ఇంచ్ ఫారెస్ట్ లోపల ఉంది అని చెప్పేసి వాళ్ళ ఇల్లులు కాలబెట్టడము, ఇదంతా. వీళ్ళు ఏంటంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇట్లా అందరి గురించి అనట్లేదు, మ్యాక్సిమం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ పేరు మీద, ఫారెస్ట్ ప్రొటెక్షన్ పేరు మీద ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ రియాలిటీ. తెలంగాణలో చూడండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాండ్ ఏంది దామగుండం గురించి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాండ్ ఏంది కంచగచ్చిబౌలి గురించి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని పెట్టుకున్నారు కదా, మరి కంచగచ్చిబౌలి గురించి నేను ఆ మీటింగ్లో ఉండే పీసీసీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన వచ్చి ఏమని అంటుండే తెలుసా, ఆయన మీటింగ్లో బట్టి విక్రమార్క ఇంకా మిగతా మంత్రుల ముందు, మేమేమో అక్కడ ఈకాలజీ ఉందిరా అని అంటుంటే ఆయన ఏమంటాడు, అసలు అక్కడ ఈకాలజీ ఏం లేదు సార్ అదంతా అని అంటున్నాడు. ఎవరు? పీసీసీఎఫ్ చీఫ్. ఒకవేళ ఈకాలజీ లేకపోతే దాని తర్వాత రోజు నేను హెచ్యూకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న డియర్ చనిపోయిన ఎవిడెన్సెస్ ఎట్లా దొరుకుతాయి మాకు, చిన్న చిన్న డియర్ డెడ్ బాడీస్ ఎట్లా దొరుకుతాయి మాకు, ఏం మాట్లాడుతున్నారు? సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతే ప్రొటెక్ట్ చేయాలో అదే డిస్ట్రాయ్ చేస్తుంది మ్యాక్సిమం ప్లేసెస్లో. సో దిస్ ఇస్ వన్ థింగ్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎంటైర్లీ, కానీ మ్యాక్సిమం చోట్లలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ దట్. కానీ ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా మాత్రం చాలా విషయాలు అన్నోన్ ఫ్యాక్ట్స్ అనేది కూడా తెలుసుకున్నాను. అంటే ఫైనల్గా నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, ఇన్ని ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, యాజ్ ఏ రుచిత్ ఆశా కమల్ అనే పర్సన్ ఇన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఓకే, పొలిటికల్ యాజిటేషన్స్ ఉందా నీకు? పొలిటికల్ యాజిటేషన్స్ ఆర్ ఆస్పిరేషన్స్? పొలిటికల్ యాజిటేషన్ మేము ఖచ్చితంగా చేస్తాం, కానీ పొలిటికలీ ఒక పార్టీలో జాయిన్ కావడము లేకపోతే అది అని అంటే యాజ్ ఆఫ్ నో ఐ డోంట్ థింక్ వీ కెన్ డెఫినెట్లీ. ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ డోంట్ థింక్ వీఆర్ డైరెక్ట్లీ ఇంటూ పాలిటిక్స్. ఇప్పుడు క్లైమేట్ ఫ్రంట్ తరపున, సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున, లేకపోతే అరావళి విరాసత్ జన్ అభియాన్ తరపున మేము ఖచ్చితంగా రాజకీయం గురించి మాట్లాడుతున్నాం, రాజకీయం చేస్తున్నాం. కానీ ఎలక్షన్లలో నిల్చొని అంటే ఐ డోంట్ థింక్ దట్ ఐ కెన్ డూ. ఎవరైనా నిజంగానే వాస్తవంగా ప్రజలు ఎవరైనా ఎలక్షన్లో నిల్చుంటున్నారు ఈ పార్టీలకి అతీతంగా, నిజంగానే ఏమైనా పని చేస్తున్నారంటే ఖచ్చితంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తానేమో, కానీ ఏంటి మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీలకి, కాంగ్రెస్కి, వీటికైతే అస్సలు చేయలేను. ఓకే, అంటే డెఫినెట్లీ ఎలక్టరల్ పాలిటిక్స్. మేము ఇంకొకటి ఏంటంటే మా దాంట్లో ఏంటంటే మేము రాజకీయం ఏంటి ఎలక్షన్స్లో నిల్చోవడం అనేది ఒక ఏంటి దాన్ని ఎక్స్క్లూజనరీగా చూడము. అంటే ఎలక్షన్స్లో నిల్చోవడం ఏంది, అందరు ప్రజలు మనల్ని ఏ విధంగా చూస్తారు అట్లా బిలీవ్ చేయం. మేమేం బిలీవ్ చేస్తామంటే ప్రజలు రాజకీయంలో పార్టిసిపేట్ చేయాలి, ప్రజలు ఎన్నికల్లో నిల్చోవాలి. కానీ నేను పర్సనల్గా నిల్చోవాలనేది అయితే నాకు లేదు. ఎవరైనా నిల్చుంటే నేను హెల్ప్ చేస్తా, కానీ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ పాలిటిక్స్. ఇలా ఎన్ని రోజులని? ఇలా ఎన్ని రోజులు అంటే ఎవరికైనా కానీ ఒక డ్రీమ్ అండ్ ఒక గోల్ అనేది ఉంటుంది యాజ్ ఏ పర్సన్గా. మరి నీకేముంది?
My goal is similar to Bhagat Singh, I feel. Bhagat Singh is much more impactful, obviously. కానీ my goal is to walk in the path of Bhagat Singh, Ambedkar, Savitri. వాళ్ళు ఏదైతే బాటలో నడిచిరో, ఏదైతే రూట్లో వాళ్ళు ఆలోచించలేదు అవుట్కమ్ గురించి, అంటే వాళ్ళు వాళ్ళ పర్సనల్ అవుట్కమ్స్ గురించి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. భగత్ సింగ్ కానీ హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అబౌట్ హిస్ పర్సనల్ అవుట్కమ్స్. వాళ్ళ డాడీకి లెటర్ రాసిండు తెలుసా భగత్ సింగ్. వాళ్ళ డాడీ ఏంటి కోర్టుకి ఏంటిది ఒక లెటర్ని రాస్తే, లేకపోతే మీడియా ముఖంగా చాలా ఇన్సిడెంట్స్లో భగత్ సింగ్ వాళ్ళ డాడీ ఏంటి ఏమని చెప్తుండే అంటే విడుదల చేయమని రిక్వెస్ట్ పెడితే భగత్ సింగ్ వాళ్ళ నాన్న భగత్ సింగ్ ఒక లెటర్లో నువ్వు ఇంత పిరికోడివని నేను అనుకోలేదు అని రాస్తాడు వాళ్ళ ఫాదర్కి. ఈవెన్ వెన్ భగత్ సింగ్ న్యూ దట్ హీ విల్ బి హ్యాంగ్డ్, భగత్ సింగ్ని ఉరి తీస్తారు అని తెలిసిన దాని తర్వాత కూడా హీ హ్యాడ్ ద కరేజ్ టు రైట్ అ లెటర్ టు హిస్ ఫాదర్ దట్ యు ఆర్ డిసప్పాయింట్మెంట్, మీది ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో మీ యాక్షన్స్ వల్ల నేను డిసప్పాయింటెడ్ ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఇంత పెద్ద కాజ్ కోసం మనం పనిచేస్తున్నప్పుడు, ఇంతమంది ప్రజల జీవితాల గురించి మనం పనిచేస్తున్నప్పుడు ఏంటి. అంబేద్కర్ గురించి మీరు తీసుకోండి, అంబేద్కర్ వాళ్ళ ఎవరైతే రామాబాయి ఉన్నారో, అంబేద్కర్ గారి పత్ని ఎవరైతే ఉన్నారో, షీ సాక్రిఫైస్డ్ హర్ సన్. అంబేద్కర్ వాళ్ళ కొడుకు చనిపోయిండు, అంబేద్కర్ గారు వెళ్తే ఏంటి ఫారెన్కి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ కొడుకుకి ఏదైతే ఆరోగ్య సమస్య ఉందో దాన్ని ఫెసిలిటేట్ చేయాలి. రామాబాయి సాక్రిఫైస్డ్ హిస్ సన్ టెలింగ్ దట్ ఏమని, ఏవైతే రాబోయే తరాలు ఉన్నాయో వాళ్ళందరూ నా కొడుకులతో సమానమే, వాళ్ళ జీవితాలు ముఖ్యమని చెప్పేసి. సో ఎప్పుడైనా కానీ పర్సనల్ అవుట్కమ్స్ ఇవన్నీ ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఐ ఫీల్ ద లార్జర్ కాజ్, లార్జర్ పీపుల్ ఈస్ ద థింగ్ విచ్ షుడ్ బి సెంటర్డ్. అండ్ నైస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ వీఆర్ కవర్డ్ అండ్ రియల్లీ అండ్ ఇంకా అడగాలని ఉంది. అండ్ రుచిత్ ఆశా కమల్ ఏంటి పేరు వెనకాల ఉన్న రహస్యం ఏంటి? రుచిత్ అంటే నా పేరే, ఆశా కమల్ అంటే మా తాత పేరు ఆసల్, మా నాయనమ్మ పేరు కమ్లి, సో అట్లా ఆశా కమల్ అని పేరు వచ్చింది. ఓకే, అరవల్లి గురించి మనం మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. మన హైదరాబాద్లో ఉన్న అరవల్లి గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే దమ్మాయిగూడలో మనము చెత్తతో పేరుకొని పోయిన ఒక మౌంటైన్ని కట్టుకున్నాం కదా, మరి దాని గురించి ఏమంటారు? దానికంటే ముందు వీ వర్ అనేబుల్ టు వర్క్ ఆన్ ఇట్, బట్ యాజ్ ఆఫ్ నౌ అంటే మాకు తెలిసినప్పటి నుంచి ఈ సంవత్సరం 2025 మార్చ్ నుంచి వీ ట్రై టు వర్క్. ఇన్ఫ్యాక్ట్ మేము అక్కడ ఆన్ గ్రౌండ్ వెళ్ళి, నేను కూడా అక్కడ వెళ్ళి అసలు ఒకరోజు ఉండి అసలు వాస్తవంగా పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నాము. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ని కూడా జాన్, అపర్ణ, అరుణ్య మేమందరం కలిసి రిలీజ్ చేసినాము. సో దాంట్లో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే 300 ఎకరాలలో తెలంగాణ ప్రభుత్వము దాని వేస్ట్ మిస్మేనేజ్మెంట్ని ఒక ప్రూఫ్ లెక్క చూపిస్తుంది. ఓకే, అంటే శాటిలైట్లో కూడా కనిపిస్తుంది. అందరు అంటారు కదా శాటిలైట్లో మనకి దివాళీ కనిపిస్తుంది, శాటిలైట్లో మనది ఏదో ఐలాండ్ కనిపిస్తుంది అన్నట్టు. అట్లా శాటిలైట్లో మన వేస్ట్ మిస్మేనేజ్మెంట్ అంటే జిహెచ్ఎంసీ యొక్క మిస్మేనేజ్మెంట్ అనేది ప్రూఫ్ లెక్క కనిపిస్తుంది. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, మన ఏదైతే వేస్ట్ ఉంటుందో హైదరాబాద్లో కొన్ని అసెస్మెంట్స్ ప్రకారము అవన్నిటి ప్రకారమే చెప్తున్నా, ఇండియాలో మరీ ముఖ్యంగా ఏదైతే వేస్ట్ ఉంటుందో ఇది చాలా కాంప్లెక్స్ టు డీల్. ఎందుకు అని అంటే దీంట్లో మిక్స్డ్ వేస్ట్ ఉంటుంది, మరీ ముఖ్యంగా డ్రై వేస్ట్ ఇంకా వెట్ వేస్ట్ రెండు కలిసి ఉంటుంది. ఎందుకంటే సెగ్రిగేషన్ ఎక్కువ జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద డిఫికల్టీ లెక్క మారుతుంది. కాబట్టి మన ప్రభుత్వం ఏం చేయాలి, సెగ్రిగేషన్ మీద దృష్టి పెట్టాలి. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామానికి ఇల్లుకి గ్రామాల్లో వేస్ట్ చాలా డిఫరెంట్గా డీల్ అవుతుంది, అది చాలా బెటర్గా ఉంది గ్రామాల పరిస్థితి. కానీ నగరాలలో చూసుకుంటే ఇంటింటికి వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ సెగ్రిగేషన్ అనేది యాక్చువల్గా జరిగేటట్టు చూడాలి. ఇది ఎట్లా జరుగుతుంది? ఎవరైతే వేస్ట్ వారియర్స్ ఉన్నారో, ఎవరైతే యాక్చువల్గా వేస్ట్ కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడము, వాళ్ళకి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడము, వాళ్ళకి బెటర్ కండిషన్స్ టు వర్క్ ఇవ్వడము. వాళ్ళకి ఏంటి ఇప్పుడు ఎంత డిఫికల్ట్ లైఫ్స్ తెలుసా, వేస్ట్ వర్కర్స్తో వర్క్ చేసే వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉంటాం, డైరెక్ట్గా వేస్ట్ వర్కర్స్తో కూడా కలుస్తాం. కాబట్టి వాళ్ళ కండిషన్స్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కలెక్ట్ చేయాలి, ప్లస్ వాళ్ళు ఏంటి డైలీ ఎంత తక్కువ వస్తుంది తెలుసా, రోజు మొత్తం కష్టపడితే వాళ్ళకి ఎంత 400, 300 దే వాక్ అక్రాస్, అంటే మొత్తం రోజు వాళ్ళు వేస్ట్ని కలెక్ట్ చేస్తూనే ఉంటారు. సో ఇట్లా మల్టిపుల్, కొంతమంది ఓన్లీ మార్నింగ్ అవర్స్లో చాలా తక్కువ వేజెస్ వాళ్ళకి దొరుకుతాయి.
సో ఇంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి మనం చేయాల్సిన పని ఏంది? ప్రభుత్వము ఈ సెగ్రిగేషన్ చేసే వాళ్ళని ఇంకొంత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేయాలి. కానీ ప్రభుత్వం అది చేయకుండా వేస్ట్ టు ఎనర్జీ అని ఒక ప్లాన్ తీసుకొచ్చింది. ఆ ప్లాన్ ఏంటంటే అకార్డింగ్ టు వేస్ట్ టు ఎనర్జీ ప్లాన్ ఇట్స్ ద సొల్యూషన్. వేస్ట్ టు ఎనర్జీలో ఏం జరుగుతుంది అంటే ఏదైతే చెత్త వస్తుందో ఆ చెత్తని తీసుకెళ్ళి వీళ్ళు దాన్ని కలెక్ట్ చేసుకొని ఒకటి ఉంటుంది, వెళ్ళి దాన్ని పెడతారు, దాని మీద పెట్రోల్ చల్లుతారు లేకపోతే డీజిల్ చల్లుతారు, చల్లి మంట అంటించి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారంట. సో ఇది వాళ్ళు వేస్ట్ టు ఎనర్జీలో జరిగేది ఇది. కానీ వేస్ట్ టు ఎనర్జీలో యాక్చువల్గా జరగాల్సింది ఏంటంటే ఓన్లీ డ్రై వేస్ట్నే వాళ్ళు బర్న్ చేయాలి. అంటే ఏదైతే వేస్ట్ని మనము ఏదైతే ఇన్ఆర్గానిక్ వేస్ట్ ఉంటుందో దాన్నే బర్న్ చేయాలి అకార్డింగ్ టు ద యాక్చువల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్. అవి అట్లనే ఫంక్షన్ అవుతాయి. ప్లస్ గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా ఓన్లీ డ్రై వేస్ట్నే బర్న్ చేయాలి. కానీ మనం కనుక జవహర్ నగర్ ప్లాంట్ని తీసుకుంటే చెన్నై నుంచి ఒక టీం వచ్చింది. చెన్నైలో కూడా వేస్ట్ టు ఎనర్జీ పెడతామని అన్నది అక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్. అయితే మేము ఇన్వైట్ చేసినాము అక్కడ ఉన్న లోకల్ మన సందీప్ అన్న మేమందరం కలిసి ఒక ఫీల్డ్ విజిట్ చేయించినాం చెన్నై ప్రజలకి. మీరు రండి వచ్చి అసలు వేస్ట్ టు ఎనర్జీ ఎట్లా పనిచేస్తుంది, డంపింగ్ యార్డ్ అంటే ఎట్లుంటుంది, ప్రజలు ఎవరైతే వేస్ట్ టు ఎనర్జీ పక్కన నివాసంగా ఉండే ప్రజల పరిస్థితి ఏంటనేది వచ్చి చూడండి అని చెప్పేసి మేము వాళ్ళకు ఒక ఇన్విటేషన్ ఇచ్చినాము. ఒక 5 వచ్చిర్రు, చూపించినాం. దాంట్లో అక్కడున్న కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా వచ్చారు. దానికంటే ముందు ఏదైతే కంపెనీ ఉందో ఏంటిది ఈ సస్టైనబిలిటీ లిమిటెడ్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఎందుకంటే అదే కంపెనీ వాళ్ళు అక్కడ కూడా కాంట్రాక్ట్ తీసుకుందామని ట్రై చేస్తున్నారు. ఫార్మర్లీ అంటే ఒకప్పుడు రామ్కి ఉంటుండే, ఇప్పుడు రీసస్టైనబిలిటీ లిమిటెడ్గా మారారు వాళ్ళు. వాళ్ళకే అక్కడ కూడా కాంట్రాక్ట్ ఇద్దామని వాళ్ళు పుష్ చేస్తున్నారు అక్కడ ఉన్న కార్పొరేషన్కి. కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు మీరు వచ్చి చూడండి మా ప్లాంట్ అని అన్నప్పుడు ఈ కార్పొరేటర్లు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసింది ఏంటంటే సెగ్రిగేషన్ జరగట్లేదు అని అంటే తెలంగాణ ప్రజలు పైసలన్నీ వేస్ట్ అవుతున్నాయి. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ప్రతి టన్నుకి ప్రతి కేజీ వేస్ట్ ఏదైతే ఆ జవహర్ నగర్లో బర్న్ అవుతుందో ప్రతి కేజీకి జిహెచ్ఎంసి పైసలు కడుతుంది ఈ కంపెనీకి, రీసస్టైనబిలిటీ లిమిటెడ్కి. ఒకవేళ ఈ కంపెనీ అనేది ఇదేదైతే రీసస్టైనబిలిటీ లిమిటెడ్ ఉందో ఆ కంపెనీ గనక 10 కేజీలని మేనేజ్ చేస్తే దాని అర్థము జిహెచ్ఎంసి ఒక సర్టన్ అమౌంట్ ఇస్తుంది. కానీ అదే కంపెనీ గనక నేను 300 కేజీలు బర్న్ చేస్తున్నా అని చెప్తే, రికార్డ్ చూపిస్తే, యాక్చువల్గా డబ్ల్యూటీఈలో బర్న్ కావాల్సింది డ్రై వేస్ట్. కానీ మీరు కనుక చూస్తే సెగ్రిగేషన్ జరగట్లేదు అక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ పైసలు వస్తాయి కాబట్టి మిక్స్డ్ వేస్ట్ని తీసుకుపోయి కాలబెడుతున్నారు. ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ ఉందో, అంటే ఏదైతే ఆర్గానిక్ మ్యాటరే ఎక్కువ ఉంటుంది వేస్ట్లో, మన హైదరాబాద్లో కానీ భారతదేశంలో ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. ఆ ఆర్గానిక్ మ్యాటర్ని సెగ్రిగేట్ చేసి మంచి మాన్యూర్ ప్లాంట్స్ అంటే మంచిగా ఏంటి మనం న్యాచురల్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ ఇన్నోవేషన్స్ ఉన్నాయి, చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. అవి నీ చేయకుండా ఏంటి జస్ట్ పైసల్ని తీసుకోవడం కోసం మూటలు పైసలు కావాలి మనకి. కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, మిక్స్డ్ వేస్ట్నే బర్న్ చేస్తున్నారు. సో ఇట్లా జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా అంటే యాక్చువల్ వేస్ట్ టు ఎనర్జీ సైంటిఫికలీ ఏం జరగాలో అది జరగట్లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే అక్కడున్న ఎయిర్ క్వాలిటీ కంప్లీట్లీ పొల్యూటెడ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ నుంచి టాక్సిక్ ఎఫ్లూయెన్స్ వస్తున్నాయి. నేను ఈ టాక్సిక్ ఎఫ్లూయెన్స్ ఎట్లా వస్తున్నాయో దాని గురించి ఒక 2 minutes తర్వాత చెప్తా. దానికంటే ముందు అది ఏదైతే వేస్ట్ టు ఎనర్జీ ఉందో ఆ వేస్ట్ టు ఎనర్జీ కంటే ముందు జవహర్ నగర్లో దమ్మాయిగూడలో ఒక పెద్ద ల్యాండ్ ఫిల్ ఉండే. ల్యాండ్ ఫిల్ అంటే ఇప్పుడు మనం అంటాం కదా చెత్త మొత్తం పేరుకుపోయి కొండ లెక్క మారిపోయింది. అది ఉండే చాలా అంటే ఇప్పుడున్న పరిస్థితి కంటే చాలా తక్కువ సైజులో ఉండే, చాలా తక్కువ ఏరియాలు ఉండే. ఏం చేసారు, ఈ వేస్ట్ టు ఎనర్జీ వస్తే మొత్తం ల్యాండ్ ఫిల్ సైట్ అనేది తగ్గిపోతుంది అని అన్నారు. కానీ మీరు చూడండి శాటిలైట్ ఇమేజరీ చూడండి, ఆ ల్యాండ్ ఫిల్ సైజ్ అనేది పెరిగింది వేస్ట్ టు ఎనర్జీ వచ్చిన దాని తర్వాత. ప్లస్ అకార్డింగ్ టు సైన్స్ ఆల్సో ఇఫ్ దెర్ ఇస్ అ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఆ సైజ్ అనేది తగ్గాలి కదా, తగ్గకుండా ఎందుకు పెరుగుతుంది అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు అది ఏదైతే ల్యాండ్ ఫిల్ ఉంటుందో దాన్ని సర్ఫేస్ లెవెల్లో చూడడానికి గలీజ్ ఉంది, వాసన వస్తుంది కాదు, దానివల్ల చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి. ఆ ఇంపాక్ట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఒకటి ఏంటంటే టాక్సిక్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది, మీథేన్ని రిలీజ్ చేస్తుంది. మీథేన్ అనేది ఒక డేంజరస్ గ్రీన్ హౌస్ గ్యాస్. అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ అది ఏం చేస్తుంది అంటే అట్మాస్ఫియర్లోకి వెళ్ళి సూర్యుడి నుంచి వచ్చే వేడి ఉంటుంది కదా దాన్ని ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. దానివల్ల వాతావరణం మారి వర్షాలు ఎక్కువ పడతాయి, వరదలు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. అది ఒక్కటే కాకుండా సెకండ్ విషయం ఏంటంటే ఇది ఏదైతే వర్షాలు పడినప్పుడు ఏదైతే నీళ్లు ఉంటాయో ఇదైతే టాక్సిక్ అంత మిక్స్డ్ వేస్ట్ కదా,
అదంతా లోపలికి వెళ్ళి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది. ఓకే. మేము రిపోర్ట్ కూడా మా ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ దాంట్లో కూడా రిపోర్ట్ చేసినాం. ఆ లీచెట్ వచ్చే పాయింట్లో మేము కలెక్ట్ చేస్తే కంప్లీట్లీ పొల్యూటెడ్ అదంతా, ఆ మొత్తం వాటర్ అంతా పొల్యూటెడ్. ఇప్పుడు అదంతా గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోయింది. గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళడం వల్ల మేము వాటర్ కూడా కలెక్ట్ చేసినాం, అక్కడ ఉన్న ప్రజలతో కూడా మాట్లాడినాము. మొత్తానికి అసలు కలరే డిఫరెంట్ ఉంటుంది ఆ వాటర్ది. ఓకే. సో ఇట్లాంటి పరిస్థితి, ప్లస్ అక్కడ మేము స్టే చేసినప్పుడు నైట్ పూట ఎంత శబ్దాలు వస్తాయి, ప్లస్ వర్కర్స్కి సేఫ్టీ లేదు. ఇక్కడ నుంచి మైగ్రెంట్ వర్కర్స్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న ఇప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు చనిపోయినారు, అసలు వర్కర్సే చనిపోయినారు. ఎందుకంటే చాలా డేంజరస్ అది, సేఫ్టీ పారామీటర్స్ మెయింటైన్ చేయరు. అది ఏదైతే బర్న్ చేసిన దాని తర్వాత యాష్ ఉంటుంది కదా, ఆ యాష్ని వీళ్ళు ఏంటి ప్రాపర్గా డీకంపోజ్ చేయాలి. కానీ అకార్డింగ్ టు సిపిసిబి రిపోర్ట్, మేము ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చినాము, ఆ సిపిసిబి రిపోర్ట్ ప్రకారము ఆ ఫ్లై యాష్ని వీళ్ళు అసలు చక్కగా మెయింటైనే చేయలేదు, అలా వదిలేస్తున్నారు. అలా వదిలేస్తున్నారు. ప్లస్ మీరు అక్కడ ఉన్నారనుకో, ఒక్కరోజు ఉన్నారనుకో, నైట్ పూట మీరు ఒక బిల్డింగ్ని తెల్లగా చూసారనుకో, రాత్రి పూట అది మషి అయిపోతుంది. ఎందుకు అని అంటే ఆ ఫ్లై యాష్ అనేది మొత్తం ఆ ఏరియా మొత్తంలో ఫ్లై అవుతుంది, అంటే బయటకు వస్తుంది ఆ స్టాక్స్ నుంచి. ఫిల్టర్ కావాలి, ఫిల్టర్ అయితే లేదు. ఇట్లా జరగడం వల్ల అక్కడ ఉన్న ప్రజలందరికీ స్కిన్ ఎలర్జీస్, కిడ్నీలో ప్రాబ్లమ్స్, ఏంటి కాళ్ళు మొత్తము ఏంటి ఉబ్బిపోవడం, ఇట్లా చాలా సివియర్. మీరు ఇది చెప్తూ ఉంటే నాకు రీసెంట్ టైమ్స్లో కూడా బాచుపల్లి ఇన్సిడెంట్ అనేది కూడా గుర్తొస్తుంది. అక్కడున్న ఇండస్ట్రీస్లోంచి వచ్చే వ్యర్థాల వల్ల ఆ చుట్టుపక్కల ఏదైతే మనకు ఇల్లు తీసుకొని అక్కడ ఉంటూ ఉన్నారో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బ్రీతింగ్ ఇష్యూస్ కానీ అండ్ స్కిన్ డిసీజెస్ ఎవ్రీథింగ్ ఇట్స్ గెటింగ్ లైక్ దట్. యాక్చువల్లీ ఇది మీరు ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే బాచుపల్లి గురించి మాట్లాడుతున్నారో, నాకు భోపాల్ గుర్తొస్తుంది. ఎందుకంటే దిస్ ఇయర్ వెన్ ఐ వెంట్ టు భోపాల్, నేను అక్కడ అసలు గ్రౌండ్ పరిస్థితి ఏందని కొంచెం చూడాలని ట్రై చేసిన. భోపాల్ లోపల కూడా వెళ్ళిన నేను, ఆ గ్యాస్ ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో అదంతా చూసినప్పుడు అసలు మన దేశంలో ఉన్న ఇండస్ట్రియల్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫర్ వర్కర్స్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫర్ ద పీపుల్ హు ఆర్ రిసైడింగ్ బై, దాని మీద మనము అసలైన క్వశ్చన్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనము బాచుపల్లి గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే జవహర్ నగర్ గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే ఏంటి మన దోమలమడుగు అని ఒక గ్రామం ఉంది సంగారెడ్డి దగ్గర. అక్కడ మీరు కనుక మేము ఒక పోస్ట్ కూడా నేను పెట్టిన, మొత్తం వాటర్ అనేది బ్లడ్ కలర్లో ఉంటుంది, కంప్లీట్లీ రెడ్ కలరా, కంప్లీట్లీ రెడ్ కలర్. మీకు ఒకసారి నేను చూపిస్తాగండి. సో అక్కడున్న వాటర్ అనేది కంప్లీట్లీ పొల్యూట్ అయిపోయింది. ఎందుకో దానికి కారణం ఏంటంటే హెట్రో అని ఒక కంపెనీ ఉంది. ఆ హెట్రో అనే కంపెనీ 4 నెలల కిందట ఆ మొత్తం వాటర్ రిసోర్స్ని పొల్యూట్ చేసేసింది. సో ఒకసారి చూడండి మీరు. అంటే రీసెంట్గా సేమ్ ఇలాంటిదే మన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మనం చూస్తూ ఉన్నాం. లైక్ జడ్చెల్ల ఏరియాలో కూడా సేమ్ ఒక ఫార్మా కంపెనీ చేయడం వల్లే అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది. అవునవును, అది బంద్ చేయమంటే వాళ్ళేమో ఏంటి కోర్టుకి పోవడం అవన్నీ జరిగింది కదా. మీరు ఒకసారి చూడండి, ఇది ఏదైతే మీకు ఇది ఏదైతే వాటర్ బాటిల్ కనిపిస్తుందో, ఇది ఆ గ్రామంలో ప్రజలు ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్న చెరువులో ఉన్న నీళ్లు. దోమలమడుగు అనే గ్రామంలో ఎంత ఎర్రగా ఉన్నాయి చూడు. ఇది ఆ చెరువు ఫోటో. రియల్గా అట్లే ఉందా? ఇది రియల్ పిక్చర్. ఓకే, ఇది రియల్ పిక్చర్. అక్కడున్న మహిళ, వీటి గురించి మనం మీరు చూడొచ్చు తర్వాత సోషల్ మీడియాలో. సో ఈ దోమలమడుగు అనే గ్రామంలో 4 నెలల కిందట మొత్తం చెరువు మొత్తం ఎర్రవారిపోయింది. ఎర్రవారిపోయినప్పుడు ఆ కెమికల్స్ హెట్రో అనే కంపెనీ వాడు రిలీజ్ చేసినప్పుడు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని ఒక బోర్డు ఉంది కదా, వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే ఆ పొల్యూషన్ని అసలు రావడానికి కారణం ఏంది అని చెప్పేసి ఫైన్ విధించాలి. కానీ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇప్పటివరకు తీసుకున్న యాక్షన్ ఏంటి? అయితే దానికి సంబంధించి ఒక నిరసన మొన్న జరిగితే అక్కడ అటెండ్ అయినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బిల్డింగ్ పక్కనే ఆ హెట్రో కంపెనీ కూడా బిల్డింగ్ ఉంది. దాని ముందర ఒక బస్ స్టాప్ ఉంది, ఆ బస్ స్టాప్లో వాడు స్పాన్సర్ చేసిండంట హెట్రో కంపెనీ వాడు. ఆయన ఎమ్మెల్యే కూడా అంట, హెట్రో కంపెనీ ఫౌండర్. హీస్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఫర్ సమ్ పార్టీ, ఎక్స్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఫర్ బీఆర్ఎస్ ఆర్ సంథింగ్. సో ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో, పొలిటీషియన్స్ యాక్చువల్లీ మన ప్రజల జీవితాలను మెరుగుపరచాలి, కానీ ప్రజల జీవితాలను ఇంత దారుణంగా చేస్తే ఎట్లా? సో ఇది. సో నేను అంటున్న విషయం ఏంటంటే, మీరు అన్నట్టు ఆ బాచుపల్లిలో కానీ, లేకపోతే దోమమడుగు కానీ, లేకపోతే దమ్మాయిగూడ కానీ, ఇవన్నీ ప్లేసెస్లో రేజ్ అవుతున్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సేఫ్టీ ఆఫ్ పబ్లిక్.
సేఫ్టీ ఆఫ్ పబ్లిక్, ఎవరైతే పబ్లిక్ పక్కన నివసిస్తున్నారో, ఎవరైతే పబ్లిక్ లోపల కార్మిక వర్గం ఎవరైతే లోపల పనిచేస్తున్నారో, ఎక్కడా లేదు. మీరు చూడండి, అదేంది సిగాచి బ్లాస్ట్ జరిగింది. సిగాచి బ్లాస్ట్ జరిగితే అంతమంది చనిపోయినారు వర్కర్స్. దాని తర్వాత అయినా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి కదా. దాని తర్వాత కూడా మల్టిపుల్ బ్లాస్ట్ జరిగినాయి ఆ సంగారెడ్డి ఆ ప్రాంతంలో. ఏడా యాక్షన్ ఏడా? సో ఇట్ రేజెస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అబౌట్ వర్కర్స్ సేఫ్టీ, విచ్ ఐ ఫీల్ ఈజ్ కంప్లీట్లీ డిస్రిగార్డెడ్. అండ్ ప్లాస్టిక్, మనం ఇప్పుడు వేస్ట్ గురించి మాట్లాడుతున్నాం, జవహర్ నగర్ గురించి మాట్లాడుతున్నాం కదా. జవహర్ నగర్ గురించి మాట్లాడేటప్పుడు ప్లాస్టిక్కి సంబంధించి మీకు వస్తుండొచ్చు, మన మొత్తం వేస్ట్లో చాలా శాతం ప్లాస్టిక్ ఉంటుందని. మీకు ప్లాస్టిక్ గురించి ఏమనిపిస్తుంది? మీకు ప్లాస్టిక్ అంటే అసలు ఎవరి వల్ల జరుగుతుంది అనిపిస్తుంది? మన వల్లే. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ యూసేజ్ అనేది కూడా అది మనం పెంచుకోవడం వల్లే ఇప్పుడు మనం అంటే దానిలో కారణాలు అనేది కూడా తీస్తూ ఉన్నాం. అంటే దాని తర్వాత మన అంటే గవర్నమెంట్ కూడా దాన్ని డిస్ట్రాయ్ చేసే విధానాన్ని కూడా కంప్లీట్ పర్ఫెక్ట్గా చేయకపోవడం అనేది కూడా ఇంకొక మార్గం అనేది కూడా కనిపిస్తుంది. సో 3 years నుంచి మోదీ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు, అన్ని పొలిటికల్ పార్టీలు డిండోరా డప్పు కొడుతున్నాయి, డోలు కొడుతుంది, అన్నీ కొడుతున్నాయి. ఏమని? మేము ప్లాస్టిక్ని బ్యాన్ చేసేస్తున్నాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తున్నామని. కానీ ఇదే కేంద్ర ప్రభుత్వము ప్లాస్టిక్ యూస్ బ్యాన్ అని చెప్తుంది మన భారతదేశంలో. ఆ న్యూస్ మీరు కూడా వినే ఉంటారు కదా. ఇదే భారతదేశ ప్రభుత్వము గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ మీటింగ్స్లో ప్లాస్టిక్ బ్యాన్కి విరుద్ధంగా మాట్లాడుతుంది. అసలు గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీయే జరగొద్దని అది మాట్లాడుతుంది మన భారతదేశ ప్రభుత్వం. అంటే దాని రీతి అట్లుంది, డైరెక్ట్గా చెప్తలేరు వాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళి ఏదైతే ప్రాసెస్ జరగాలో దాన్ని అడ్డుకుంటున్నారు. 70 దేశాలు గ్లోబలీ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ని మనం అరికట్టాలి, ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు పనిచేస్తున్నారు. అన్ని దేశాల ప్రభుత్వాలు వాళ్ళందరూ ఒక ప్రక్రియ. 70 దేశాలు ఒక రస్తాలో వెళ్తుంటే, ఒక తీరున పోతుంటే, మన భారతదేశ ప్రభుత్వం ఏమో ఆడికెళ్ళి ఏమని అంటుంది తెలుసా? అది కాదు, మనం ఇది చేయాలి, అది డిసైడ్ చేయాలని కావాలని ల్యాగ్ చేస్తున్నారు ఆ ప్రాసెస్ని. 70 countries ఆర్ టెలింగ్ నో టు ప్లాస్టిక్ బికాస్ దే ఆర్ ఎఫెక్టెడ్. ఇండియా ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఎఫెక్టెడ్. ఇండియాలో చాలా మంది ఎఫెక్టెడ్ ఉన్నారు ప్లాస్టిక్ వల్ల. వాళ్ళ గురించి ఎటువంటి పట్టింపు లేదు. ప్లస్ ప్లాస్టిక్ మీరు ఏదైతే కన్సర్న్ అన్నారో మన వల్ల అని, ప్లాస్టిక్ మన వల్ల ప్రాబ్లం అయింది కాదు. ప్లాస్టిక్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్ ఆఫ్ మనం. ప్లాస్టిక్ అనే ప్రాబ్లము అంబానీ నుంచి మొదలైంది. ప్లాస్టిక్ అనే ప్రాబ్లము షెల్, బీపీ లాంటి కంపెనీల వల్ల మొదలైంది. దీనికి సంబంధించి ఒక చిన్న హిస్టరీ మీకు ఒకసారి చెప్తా. మీరు క్లైమేట్ ప్రొటెస్ట్ గురించి వినే ఉంటారు కదా. క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, ఆగిపోవాలి. ఇదేదైతే పెట్రోలు, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏవైతే ఇంధనాలు ఉన్నాయో అవన్నిటిని, ఏదైతే ఆయిల్ ఉందో ఆ ఆయిల్ మొత్తం ఆపేయాలి, ఎందుకంటే వాతావరణం కాలుష్యం అవుతుందని నిరసనలు జరుగుతాయి. వాటిలో మేము కూడా పార్ట్ అయి ఉన్నాం. సో ఈ నిరసనలు జరగడం వల్ల మీరు ఐపీసీసీ రిపోర్ట్లో కూడా మీరు చదివితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఐపీసీసీ అనేది అంతర్జాతీయ స్థాయిలో అన్ని ప్రభుత్వాలు కలిసి రిలీజ్ చేసే రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్లోనే వాళ్ళు ఏమని రాశారంటే, క్లైమేట్ స్ట్రైక్ వల్ల అంటే పర్యావరణంకి సంబంధించి యూత్ చేస్తున్న నిరసన వల్ల ఆయిల్ అనేది కొంత తక్కువ అవుతుంది అని వాళ్ళు మెన్షన్ చేసినారు. కాబట్టి ఈ ఆయిల్ యూసేజ్ అనేది తక్కువైతుంది కాబట్టి ఈ ఆయిల్ని మేనేజ్ చేసే ఈ కార్పొరేట్ కంపెనీలు ఏవైతున్నాయో వాళ్ళు ఒక కొత్త స్కామ్ని షురూ చేశారు, కొత్త మోసంని షురూ చేశారు. అదే ఈ ప్లాస్టిక్. ఎట్లా అంటే, ప్లాస్టిక్ అనేది అసలు ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్, క్రూడ్ ఆయిల్ అని అంటారు. అంటే రా ఆయిల్ ఉంటుంది కదా, ఆ రా ఆయిల్ని, క్రూడ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి కొన్ని కంట్రీస్. ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ క్రూడ్ ఆయిల్ని సీదా అమ్ముతాయి. ఇప్పుడు మన ఇండియాలో అయితే అంబానీ ఇస్ ద బిగ్గెస్ట్, అందరికంటే ఎక్కువ రిఫైనరీ ఆయనకే ఉంది. సో అంబానీ ఏం చేస్తాడంటే, ఆయనకి రిఫైనరీ ఉంది మల్టిపుల్ ప్లేసెస్లో. ఆయన ఆ రిఫైనరీలో ఏం చేస్తాడంటే ఆ ఆయిల్ని రీఫైన్ చేసేసి డిఫరెంట్ తీరలుగా మారుస్తాడు, డీజిల్, పెట్రోలియం ఇట్లా అదంతా. సో ఆ రిఫైనరీ ప్రాసెస్లోనే మనకి కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి, అంటే కొన్ని ఏంటి ఎక్స్ట్రా ఎలిమెంట్స్ వస్తాయి. ఆ ఎక్స్ట్రా ఎలిమెంట్లో ఒకటే ప్లాస్టిక్కి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్. సో ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము, ఒక 30-40 సంవత్సరాల క్రితము, ప్లాస్టిక్ వాజ్ అ సబ్సిడరీ ప్రోడక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు వచ్చే ఒక సబ్సిడరీ ప్రాజెక్ట్, కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ లెక్క. ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఈ కంపెనీలు, మనం ఏం చేస్తున్నాం, నిరసనలలో మీరు ఏంది కంప్లీట్గా ఆపేయాలి ఆయిల్ అని మాట్లాడుతున్నాం కదా. కాబట్టి వీళ్ళు ప్లాస్టిక్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసారు ఇప్పుడు. ఓకే,
ఏమని అంటున్నారు, ప్లాస్టిక్ అనేది మనకు చాలా ముఖ్యము కాబట్టి మనం ఆయిల్ని ఇంకా ప్రొడ్యూస్ చేస్తూ పోవాలని వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసినారు. ఓకే. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పాలని అనుకుంటున్నా, ప్లాస్టిక్ తయారీలో మోర్ దెన్ 17,000 కెమికల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. 17,000 కెమికల్స్. 17,000 కెమికల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే మీరు ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి, మీరు ఏదైతే ఫుడ్ తింటున్నారో ఆ ఫుడ్లో ఎన్ని కెమికల్స్ కలుస్తున్నాయని. ప్లస్ అకార్డింగ్ టు వన్ అసెస్మెంట్ ఇంతమంది మాట్లాడతారు మన ప్రాబ్లం అది, రీసైకిల్ చేయట్లేము మనం, ఇవన్నీ మాట్లాడతారు కదా. ప్లాస్టిక్ ఈజ్ అ డిజైన్ ప్రాబ్లం. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, అకార్డింగ్ టు వన్ అసెస్మెంట్ దట్ ఈస్ డన్ ఇన్ హిమాలయ, వాళ్ళు ఒక వేస్ట్ అసెస్మెంట్ చేసిర్రు. వేస్ట్ అసెస్మెంట్ అంటే అసలు అక్కడ ఉన్న ప్లాస్టిక్ ఏంది అని వాళ్ళు అసెస్మెంట్ చేస్తే అక్కడ 70% ప్లాస్టిక్, 70% వేస్ట్ అనేది ఈ నాన్ రీసైకిలబుల్ ప్లాస్టిక్ దొరికింది. 70% అనేది ఫుడ్ ఇంకా డ్రింక్స్ వేస్ట్ దొరికింది వాళ్ళకి, వాళ్ళ అసెస్మెంట్లో. ఆ 70% ఈ ఫుడ్ ఇంకా బ్రేవరేజెస్ ఏదైతుందో వేస్ట్, దాంట్లో 60% వేస్ట్ ఈజ్ నాన్ రీసైకిలబుల్. అంటే మీరు మళ్ళీ దాన్ని రీసైకిల్ చేయలేరు. ఎందుకు రీసైకిల్ చేయలేరు అంటే ఎంఎల్పి అని ఒకటి ఉంటుంది, మల్టీ లేయర్ ప్లాస్టిక్ అని. అంటే 2-3 లేయర్స్ ఉంటాయి ప్లాస్టిక్ది, ఉండడం వల్ల ఏంటంటే మనం దాన్ని మళ్ళీ రివైవ్ చేయలేము. సో ఇట్లా మల్టిపుల్ అంటే యూజ్లెస్ ఇన్ని. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మీరు చూస్తే ప్లాస్టిక్ అసలు ఆ ప్యాకేజింగ్లో ఈ ప్లాస్టిక్ ఎందుకు ఉందో కూడా అర్థం కాదు. అండ్ దిస్ టాక్సిక్ థింగ్ ఈజ్ బీయింగ్ అలౌడ్ బై గవర్నమెంట్స్. అంటే గవర్నమెంట్ అలౌ చేస్తుంది ప్లాస్టిక్ లాంటి ఒక టాక్సిక్ ఎలిమెంట్ని సమాజంలో కుదులుతుంది. అది ఒక్కటే కాకుండా ఆ ప్లాస్టిక్ ప్రాబ్లం ఏదైతుందో, ప్లాస్టిక్ అసలు ఈరోజు మనం ఇన్ని చోట్లలో చూస్తున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? ప్లాస్టిక్ అనేది డిజైన్ ప్రాబ్లం. ప్లాస్టిక్ ప్రాబ్లం అనేది తయారీలో ఉంది. ఇప్పుడు ప్లాస్టిక్ రీసైకిలబుల్ లేదు, రీసైకిలబుల్ లేనప్పుడు ఎవడైనా ఎందుకు కలెక్ట్ చేస్తాడు? వేస్ట్ కలెక్టర్స్ ఎందుకు కలెక్ట్ చేస్తారు? ఎవరైతే ఇప్పుడు పిక్ చేస్తారో వేస్ట్ని, వాళ్ళకి అసలు వాల్యూయే లేనప్పుడు, అసలు అది రీసైకిలే కానప్పుడు అసలు ట్రాష్ని సమాజంలోకి ఎందుకు వదులుతుంది ప్రభుత్వము? ఎందుకు అలౌ చేస్తుంది ప్రభుత్వము? ఇంత టాక్సిక్ ఎలిమెంట్ని ఎందుకు ప్రభుత్వం అలౌ చేస్తుంది? సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్లస్ ఇంకొకటి, ప్లాస్టిక్ అనేది, ప్లాస్టిక్లో 17,000 కెమికల్స్ కలుస్తున్నాయి అని అంటే మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ ప్లాస్టిక్ని తయారు చేసే ప్రాసెస్లో ఎన్ని టాక్సిక్ ఫ్యూమ్స్ అనేవి అట్మాస్ఫియర్లో రిలీజ్ అవుతాయి. ప్లస్ ఇంకొకటి, మన ఇండియాలో మోస్ట్ టాక్సిక్ అంటే ఎయిర్ క్వాలిటీ పడిపోవడానికి కారణము ఒకటి వెహిక్యులర్ ఎమిషన్, ఇంకా ఏంటి మల్టిపుల్ రీజన్స్ అందరు చెప్తారు, కన్స్ట్రక్షన్ వేస్ట్. కానీ కోల్ బర్నింగ్ ఇంకా ఫాజిల్ ఫ్యూయల్ బర్నింగ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్. ఓకే. అంటే కోల్ బర్న్ చేయడం వల్ల ఎలక్ట్రిసిటీ కోసము అదొక పెద్ద రీజన్ ఎయిర్ పొల్యూషన్కి. సో అది కూడా మనము కన్సిడర్ చేయకుండా, వాటి గురించి పట్టించుకోకుండా మనం మాట్లాడలేము ఎయిర్ పొల్యూషన్ గురించి. సో అదే ప్లాస్టిక్ అనేది ఒక డిజైన్ ప్రాబ్లమ్. ప్లాస్టిక్లో డౌన్ స్ట్రీమ్నే చూస్తాం మనం. అంటే ప్లాస్టిక్ మనకి ఇక్కడ కనిపిస్తున్నప్పుడు అరే ఏంద్ర ఇక్కడ ప్లాస్టిక్ ఉంది, ఇక్కడ ఉన్న ప్రజలు రెస్పాన్సిబుల్ లేరు అని అంటే, అది కూడా ఒక ఆస్పెక్టే. ఏంటి, ప్రజలు ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ వేయడము అదొక ఆస్పెక్టే. కానీ నువ్వు ఒక సెన్సిబుల్ ప్రోడక్ట్ తయారు చేయలేదు, నువ్వే ఒక థ్రాష్ని తయారు చేసినావు అని అంటే ఏంటది? ప్లస్ ఫుడ్ కూడా, ఇప్పుడు ఎంత దొంగలు ఉంటారంటే, ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎక్స్ కంపెనీ. ఆ ఎక్స్ కంపెనీ ఏమని చెప్తారంటే, మేము ఒక ఎనర్జీ డ్రింక్ని తయారు చేస్తున్నాం, ఒక ఎనర్జీ పౌడర్ని చిన్నపిల్లలకి ఇస్తున్నాం అని చెప్తారు. ఫుడ్ ఫార్మర్ కూడా ఉన్నారు కదా, ఫుడ్ ఫార్మర్ అని ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆయన చేసిన అసెస్మెంట్ ప్రకారము మ్యాక్సిమం కంపెనీస్, అది ఐటీసీ కానీ లేకపోతే వీటీసీ ఏమైనా హర్షీస్ ఏవైనా కంపెనీస్ కానీ, లేకపోతే ఏది బోర్బీటా కాదు బోర్బీటా, ఇవి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కంపెనీస్ ఏమైతే మెన్షన్ చేస్తున్నాయో మేము ఎనర్జీ డ్రింక్స్ అదంతా, అవి ఫ్యాక్చువల్ కాదు. మీరు ఒకసారి ఫ్లిప్ చేసి ఇంగ్రీడియంట్స్లో చూస్తే దే ఆర్ లిటరలీ యూజింగ్ టాక్సిక్ ఎలిమెంట్స్. ప్లస్ ఇంకా పెట్రోకెమికల్స్, నేను అంటున్నా కదా పెట్రోకెమికల్స్ అంటారు వాటిని. ఒకటి క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన దాని తర్వాత ఏవైతే కాంప్లిమెంటరీ ఉంటాయని అన్నా కదా, వాటిని అన్నింటినీ పెట్రోకెమికల్స్ అని అంటారు. మీరు ఈరోజు మహిళలందరూ కాస్మెటిక్స్ వాడతారు కదా, ఇప్పుడు మెన్ కూడా వాడతారు కదా, ఆ కాస్మెటిక్స్లో పెట్రోకెమికల్సే వాడుతున్నారు. ఎక్కడ డంప్ చేయాలో తెలియక పెట్రోకెమికల్స్ని ఏడవాడితే ఆడ ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది స్కిన్ ప్రోడక్ట్స్ కానీ ఎందుకు పెరుగుతున్నాయి అవి? ఓకే. ఇప్పుడు మీకు ఇంకొకటి, ఫాస్ట్ కల్చర్ ఏంటి, ఫాస్ట్ ఫ్యాషన్ అని ఒకటి ఉంటుంది కాన్సెప్ట్, తెలియదు మీకు? అంటే ఐ మీన్ ఆబ్వియస్లీ యూ మైట్ బి నోయింగ్. సో ఫాస్ట్ ఫ్యాషన్లో ప్రకారం ఏంటంటే ఎక్కువ బట్టలు, అంటే నెలకు కొత్త షాపింగ్ చేయాలి మనము, ఇది ఉంటుంది. కానీ ఎంతమంది ప్రజలు గ్రామీణ స్థాయిలో ఫాస్ట్ ఫ్యాషన్ని ఫాలో అవుతున్నారు? మాక్సిమం పైసలు ఉన్నోళ్ళే ఫాస్ట్ ఫ్యాషన్ని ఫాలో అవుతున్నారు. కానీ ఫాస్ట్ ఫ్యాషన్లో
అసలు ఇంత ఫైబర్ ఏడికెళ్ళి వస్తుంది అని అంటే ఆ ఫైబర్లో ప్లాస్టిక్ ఉంది. ఆ ప్లాస్టిక్ ఇప్పుడు మీరు చూడండి అన్ని న్యాచురల్ ఫైబర్స్ కావు. మాక్సిమం మీరు చూసేవి ఏవైతే మార్కెట్లు ఉంటాయో అన్ని ప్లాస్టిక్కి సంబంధించిన ఫైబర్సే మీకు దొరుకుతాయి. అంటే ఏమంటారు మన పాలిస్టర్ కానీ, సో అంటే కాటన్తో మిక్స్ అయిన పాలిస్టర్ కానీ, సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అదే పాలిస్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? పాలిస్టర్ పెట్రోకెమికల్స్ నుంచి వస్తుంది. సో అది సో దే ఆర్ డంపింగ్ ప్లాస్టిక్ ఆన్ పీపుల్. ఇన్స్టెడ్ దేర్ షుడ్ బి రెగ్యులేషన్. ఏంటి ఇదేంది ఏమంటారు, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఫస్ట్ స్టాప్ ప్లాస్టిక్ ప్రొడక్షన్. ఇట్ ఈస్ యూజ్లెస్ ఫర్ హ్యూమన్స్, ఇట్ ఈస్ యూజ్లెస్ ఫర్ ఎన్వైర్న్మెంట్. అంతే, అది ఓన్లీ కార్పొరేట్ ఇంట్రెస్ట్కి సంబంధించిందే తప్ప చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ లేకపోతే ఎట్లా అంటే 30 సంవత్సరాల కింద ఎట్లా బతికిరు మరి? అప్పుడు తినలేదా మనము? సో ఇప్పుడున్న దానికంటే అప్పుడు లైఫ్ స్టైల్ బాగుండింది, హ్యాపీగా ఉన్నాము, ఇంకా వేరేలా ఉంది. ప్లాస్టిక్ లేకపోతే టెక్నాలజీ లేదు. 100 ఉన్నాయి ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్ కాకుండా. ఎందుకు దాని గురించి మాట్లాడాలి? మనం అటు సైడ్ అన్వేషించట్లేదు అంతే. మన ఈ ప్రభుత్వాలు కూర్చుంటున్నారు. ఫోటోలు రాహుల్ గాంధీ చూపించిండు కదా, ఎవరు ఏ ఫ్లైట్లో ఎవరితో కూర్చున్నారు, ఏ ప్రధాని, ఏ లీడర్ ఏ దేశంకి వెళ్తే ఏ కార్పొరేట్ లీడర్కి కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. అంటే దిస్ ఇస్ ఆల్ కార్పొరేట్ ఇంట్రెస్ట్ అయిపోయింది. అంటే ఇట్స్ లిటరలీ అంటే ఇప్పుడు ప్రజలందరినీ మోసం చేసి ఒక ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ నడుస్తుంది ఇప్పుడు. ఇట్ వాస్ నైస్ బ్రో. మొత్తానికైతే బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ, సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కానీ, నీ జర్నీ కానీ అన్నీ చాలా సూపర్గా చెప్పావు. ఇట్ వాస్ నైస్. అండ్ ద ఫైనల్ కోట్, ఎనీథింగ్ టు అవర్ ఆడియన్స్? నేను మరియు క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ ఉన్నంత వరకు పీల్చే గాలి, నడిచే నేల, తాగే నీరు మంచిగా ఉండాలని ఏదైతే ఉద్యమం చేస్తున్నామో ఇది ఖచ్చితంగా ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. భగత్ సింగ్ చనిపోయే ముందు అన్న ఇన్కిలాబ్ జిందాబాద్ని మళ్ళీ చెప్పాలని అనుకుంటున్నా. ఇన్కిలాబ్ జిందాబాద్, జల్ జంగల్ జమీన్కి లడాయి జిందాబాద్. థ్యాంక్ యూ సో మచ్.